ఈరోజు మనము ఎకానమీ ఫస్ట్ క్లాస్ అనమాట. నేను ఆల్రెడీ మనకు ఓరియంటేషన్ సెషన్ అయిపోయింది. ఓకే డన్. సో మనకు ఆల్రెడీ చెప్పాను కదా! సో మనకు టోటల్‌గా 6 ఎన్‌సీఈఆర్‌టీస్ ఉన్నాయి. అందులో మెయిన్‌గా మనం డిస్కస్ చేస్తున్నది ఏంటి అనంటే 6 ఎన్‌సీఈఆర్‌టీస్‌లో ఏవైతే బేసిక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అది మనం క్లాస్ వైస్‌గా డిస్కస్ చేద్దాం. అండ్ ఈరోజు క్లాస్‌లో మనం డిస్కస్ చేసేది ఏంటి అనంటే మనకు 12థ్ క్లాస్‌లో 2 ఎన్‌సీఈఆర్‌టీస్ ఉంటాయి. ఒకటొచ్చేసి మాక్రో ఎకానమీ అండ్ తర్వాత మైక్రో ఎకానమీ. అందులో మనం ఫస్ట్‌గా డీల్ చేస్తున్నది ఈరోజు క్లాస్‌లో మైక్రో ఎకానమీకి సంబంధించినటువంటి బేసిక్స్. ఇక్కడ నేను క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికి చెప్పాలనుకున్నది ఏంటి అనంటే, నేను ఎన్‌సీఈఆర్‌టీస్‌లో కావచ్చు, లేదంటే స్టాండర్డ్ బుక్‌లో ఉన్నటువంటిది ఏ టు జెడ్ అనేది మీకు చెప్పడం లేదు. ఒకటి ఇక్కడ టీచింగ్ చేసేది ఏంటి అనంటే, ఏవైతే మనకు ఎకానమీలో ఉన్నటువంటి టాపిక్స్ ఉంటాయో, సిలబస్ వైస్‌గా ఏవైతే టాపిక్స్ ఉంటాయో, వాటిని మీకు అండర్‌స్టాండ్ అయ్యే విధంగా కాన్సెప్చువల్ క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. అలాంగ్ విత్ ఎగ్జాంపుల్స్‌తో. సో మీరిక్కడ అండర్‌స్టాండ్ చేసుకోవాల్సినది ఏంటి అంటే, ఆ టాపిక్ అంటే ఏంటి? దానికి బట్టి ఆ డెఫినిషన్ ఏంటి? అది మనకెలా వర్కౌట్ అవుతుంది? అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అనంటే, దాన్ని మీకు కాన్సెప్చువల్ వైస్‌గా అండర్‌స్టాండ్ అయ్యే విధంగా మనకి టీచింగ్ చేయడం జరుగుతుంది. అంతేగాని ఇక్కడ స్పూన్ ఫీడింగ్ అంటూ ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ టు జెడ్ దానికి సంబంధించి చెప్పడం వల్ల దేర్ ఈస్ నో యూజ్. ఎకానమీని మనం చదివేటువంటి మేనర్ ఓన్లీ అండర్‌స్టాండింగ్ వే అండ్ కాన్సెప్చువల్ క్లారిటీ. రైట్? సో అది మేనర్ ఫాలో అవ్వడం జరుగుతుంది. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అనంటే, మనకి ఏదైతే ఎన్‌సీఈఆర్‌టీస్ ఇందాక చెప్పానో 12థ్ క్లాస్ సంబంధించినటువంటిది మైక్రో ఎకానమీ. దానికి సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అవుతుంది ఈరోజు చాప్టర్‌లో. సో మీరు దాన్ని చదివితే సరిపోతుంది. ఓకే. డన్. డన్. చలో. సీ ఫస్ట్ రోజు స్టార్ట్ చేసేటువంటి మన బేసిక్స్ అన్ని కవర్ చేద్దాం. యాహ్! ఎవరికైనా ఐడియా ఉందా? ఎకానమీ అంటే ఏంటి? ఈళ్ళందరూ ఎవరైనా ఎకానమీకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే, సో మీరు చెప్పండి. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఎకానమీ? అంటే డెఫినిషన్ కాదు. అసలకి ఎకానమీ అంటే ఏంటి? ఎకానమీ అసలకి ఏం చెప్తుంది అసలకి? సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఎకానమీ? మనం డెఫినిషన్ చూసుకుందాం. ఎకానమీ ఈస్ ఏ సమ్ ఆఫ్ టోటల్ ఆఫ్ ఆల్ ఎకనామిక్ యాక్టివిటీస్ లైక్ ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ఏంటి అనంటే లైక్ ప్రొడక్షన్ కావచ్చు, డిస్ట్రిబ్యూషన్, ఎక్స్చేంజ్, కన్సంప్షన్ ఆఫ్ ఏ గూడ్స్ అండ్ సర్వీస్ అండర్‌టేకెన్ బై ది ఇండివిడ్యువల్స్, బిజినెస్ అండ్ గవర్నమెంట్ ఇన్ ఏ కంట్రీ. ఇక్కడ సింపుల్‌గా చెప్పాలి అనంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీ ఉంది. మన కంట్రీలో ఇక్కడ ఏవైతే ఎకనామిక్ యాక్టివిటీస్ ఫస్ట్ ఎకనామిక్ యాక్టివిటీస్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ కావచ్చు, డిస్ట్రిబ్యూషన్, ఎక్స్చేంజ్, కన్సంప్షన్. ఈ 4 కలిపి మనము ఎకనామిక్ యాక్టివిటీస్ అంటున్నాం. ప్రొడక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫార్మర్ అనుకుందాం. ఇప్పుడు నా ఫార్మింగ్ లో అంటే నా ల్యాండ్ లో నేను వీట్ కావచ్చు, రైస్ కావచ్చు, నేను ప్రొడక్షన్ చేయడం జరుగుతుంది. లేదంటే నాకు ఒకటి రీస్టార్ట్ సంబంధించినటువంటి కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. ఈ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి నేను ఏం చేస్తున్నా అంటే కార్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నా, ప్రొడక్షన్ చేస్తున్నా. దాన్నే మనం ప్రొడక్షన్ అంటున్నాం. అండ్ ఒక్కసారి నేను నా రీస్టార్ట్ యూపీఎస్సీ నుంచి లేదంటే నా రీస్టార్ట్ కార్ మ్యానుఫ్యాక్చర్ నుంచి నేను కార్ మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత అక్కడ పెట్టుకోను కదా, దాన్ని ఖచ్చితంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తా. ఆల్ ఓవర్ ఇండియా కావచ్చు, లేదంటే వరల్డ్ వైడ్ గా దాన్ని నేను డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయాలి అంటే ఖచ్చితంగా ఎక్స్చేంజ్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడ నేను నా కార్ అనేది మీకు సేల్ చేయాలంటే ఖచ్చితంగా దానికంటూ ఒక ప్రైస్ ఉంటుంది. అది 10,00,000 లేదంటే 1 crore సంథింగ్ ఒక ప్రైస్ ఉంటుంది. మీరు నాకు ఆ మనీ ఇస్తేనే నేను ఆ కార్ మీకు ఇవ్వడం జరుగుతుంది. దాన్నే ఎక్స్చేంజ్ అంటున్నాం. ఎక్స్చేంజ్ మీన్స్ వాట్? ఇక్కడ మనీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు మనీ ఇస్తేనే నా కార్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కార్ అండ్ మనీ ఇవి 2 ఎక్స్చేంజ్ అవుతున్నాయి. ఒక పర్సన్ నుంచి. ఆ సేలర్ నుంచి బయర్ కి ఇక్కడ మనీ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఎక్స్చేంజ్ ఇన్వాల్వ్ అవుతుంది అండ్ కన్సంప్షన్. సో ఇక్కడ ఎవరు యూజ్ చేసుకున్నాను నేను. సో ఇక్కడ నేను కార్ బై చేస్తున్నాను అనుకోండి. సో ఇక్కడ కార్ ని నేను యూజ్ చేసుకుంటున్నా. లేదంటే ఫార్మర్ సైడ్ నుంచి రైస్ కొంటున్నా. ఇక్కడ నేను కన్సంప్షన్ చేస్తున్నా. ఇలా ఇవన్నిటిని ఏమంటున్నాం అంటే మనం ఎకనామిక్ యాక్టివిటీస్ అంటున్నాం. ఇలా ఎక్కడైతే మనకు ఎకనామిక్ యాక్టివిటీస్ అనేది ఒక గూడ్స్ కి సంబంధించి లేదా ఒక సర్వీస్ సంబంధించి ఇన్వాల్వ్ అవుతుందో దాన్నే మనము ఎకానమీ అంటున్నాం. సో వాటన్నిటిని కలిపి సమ్ ఆఫ్ టోటల్ ఆఫ్ ఆల్ ఎకనామిక్ యాక్టివిటీస్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, ఎక్స్చేంజ్, కన్సంప్షన్ ఆఫ్ ఎ గూడ్స్ అండ్ సర్వీస్ వీటన్నిటిని కలిపే మనము ఎకానమీ అని పిలవడం జరుగుతుంది. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టుగానే ఒక ఫార్మర్ మనకు రైస్ పండిస్తే ఆ రైస్ అనేది మన ఇంటి వరకు వస్తుంది. రైట్. సో ఇందులో ఆల్ ఈ 4 యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అవుతాయి. ఎకనామిక్ యాక్టివిటీస్ అన్ని ఇన్వాల్వ్ అవుతాయి. ప్రొడక్షన్ ఇన్వాల్వ్ అవుతుంది, డిస్ట్రిబ్యూషన్ ఇన్వాల్వ్ అవుతుంది, ఎక్స్చేంజ్ ఇన్వాల్వ్ అవుతుంది, కన్సంప్షన్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో దీన్ని ఈ ఆల్ 4 యాక్టివిటీస్ ని కలిపి మనము ఎకనామిక్ యాక్టివిటీస్ అంటున్నాం. ఆఫ్ ఏ గూడ్స్. ఇక్కడ గూడ్స్ ఏంటి? రైస్ అనేది గూడ్స్ అన్నమాట. గూడ్స్ అండ్ సర్వీస్. ఇక్కడ ట్రాన్స్‌పోర్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. ట్రాన్స్‌పోర్ట్ అంటే ఏంటి ఇక్కడ? సర్వీస్. మన ఇంటి వరకు వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ రైస్ అనేది ఫార్మర్ ఎక్కడో ఉంటాడు. అది అక్కడ తర్వాత మన ఇంటి వరకు వస్తుందంటే సర్వీస్. ఒక ట్రాన్స్‌పోర్ట్ ద్వారా అది మనకి ఇంటికి రీచ్ అవుతుందన్నమాట.
సో ఇక్కడ సర్వీస్ ఇన్వాల్వ్ అవుతుంది, గూడ్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి, సర్వీస్ ఇన్వాల్వ్ అవుతుంది, అండ్ 4 ఎకనామిక్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. కాబట్టి వీటిని మనము ఎకానమీ అని పిలుస్తున్నాం. ఓకే, డన్. ఇక్కడ టోటల్ గా మనం 6 వర్డ్స్ అబ్జర్వ్ చేస్తున్నాం. ఒకటి వచ్చేసేసి ప్రొడక్షన్ గురించి ఐడియా వచ్చింది, డిస్ట్రిబ్యూషన్ గురించి ఐడియా వచ్చింది, దెన్ ఎక్స్చేంజ్ అండ్ కన్సంప్షన్ గురించి ఐడియా వచ్చింది. బట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్? గూడ్స్ అండ్ సర్వీస్ అంటే ఏంటి అని అంటే, సి ఇక్కడ గూడ్స్ అండ్ నథింగ్ బట్ ఒక ప్రోడక్ట్ అనమాట. అగైన్ టెల్లింగ్, గూడ్స్ అనేది ఒక ప్రోడక్ట్ లేదా కమ్యూనిటీ. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే పెన్, లేదంటే రైస్, ఇందాక చెప్పాను కదా రైస్, లేదంటే వీట్. వీటిని మనం ఏమంటున్నామంటే గూడ్స్ అంటున్నాం. మామూలుగా మన తెలుగులో చెప్పాలంటే వస్తువులు అంటాం కదా, అది ఇంగ్లీష్ వర్డ్ లో అంటే దాన్ని గూడ్స్ అంటాం, లేదా ఒక ప్రోడక్ట్ లేదంటే కమ్యూనిటీ. అయినా ఎకనామిక్ టర్మ్స్ లో చూసుకుంటే దాన్ని మనం గూడ్స్ అంటున్నాం. ఓకేనా? సో కమింగ్ టు దట్ సర్వీస్. సర్వీస్ అంటే ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను యాజ్ ఎ రీస్టార్ట్ నుంచి స్టాండర్డ్ లైవ్ క్లాసెస్ ని మీకు నేను ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు మీ ఇంట్లో ఉండే ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీరు క్లాసెస్ వింటున్నారు. సో ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఒక సర్వీస్. సో టీచింగ్ నథింగ్ బట్ ఏ సర్వీస్. లేదు అంటే మీతో ఒక 1 lakh ఉంది, లేదంటే ఒక 1 crore ఉంది, దాన్ని మీరు బ్యాంక్ వెళ్ళి డిపాజిట్ చేస్తున్నారు. సో బ్యాంక్ అనేది వన్ ఆఫ్ ది సర్వీస్, రైట్? అండ్ ఇందాక చెప్పా, ఫార్మర్స్ ఉన్నారు, వాళ్ళు రైట్ కానీ వీటి కానీ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఫార్మింగ్ చేస్తున్నారు అనమాట. అది అక్కడ ఒకసారి అయిపోయిన తర్వాత మన ఇంటి వరకు వస్తుంది అని అంటే అది ట్రాన్స్పోర్ట్ ద్వారా వస్తుంది. ట్రాన్స్పోర్ట్ అనేది ఏంటి? సర్వీస్. సో సర్వీస్ నథింగ్ బట్ ఈ టీచింగ్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, వీటన్నిటిని సర్వీస్ కింద కన్సిడర్ చేస్తున్నాం. సో మీకు ఐడియా వచ్చిందా గూడ్స్ అంటే ఏంటి అండ్ సర్వీస్ అంటే ఏంటి? గైస్ ట్రై టు టర్న్ ఆఫ్ యువర్ మైక్. డన్. సో ఇందాక చెప్పాను కదా, ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే, ఎకనామిక్ యాక్టివిటీస్ నథింగ్ బట్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎక్స్చేంజ్ అండ్ కన్సంప్షన్. ఈ 4ని కలిపి మనము ఎకనామిక్ యాక్టివిటీస్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, డన్. ఈవెన్ మనము ఈ ఎకనామిక్ యాక్టివిటీస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక సర్వీస్ గురించి చెప్పాను కదా, సో మన ఇంట్లో ఉండి కూడా అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ నుంచి మనము చాలా చాలా థింగ్స్ ని, చాలా చాలా గూడ్స్ ని మనము ఆర్డర్ చేసుకోవచ్చు. సో అది సర్వీస్ కిందకి వస్తుంది. డన్. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 2 థింగ్స్ వచ్చేసేసి వీటివి మన ఎకనామిక్ యాక్టివిటీస్ కింద రా. అది ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఇల్లీగల్ గా వర్క్ చేస్తారో, ఇల్లీగల్ గా ఎకనామిక్ యాక్టివిటీస్ చేస్తారో, అవి మనకు ఎకనామిక్ యాక్టివిటీ కింద రా. సో మీకు ఐడియా ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా చెప్పగలరా మీరు? మాకు ఎలా తెలుస్తుంది బ్రదర్ అంటారా? ఓకే, సి ఇక్కడ మనము దెర్ ఆర్ 2 types ఆఫ్ యాక్టివిటీస్ which are not comes under లేదంటే which are not considered as a economic activities. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి, ఇప్పుడు నేను ఒక ఫార్మర్ అనుకుందాం. ఇప్పుడు నేను నా ఫార్మింగ్ నుంచి ఒక 100 kgs అనేటువంటి రైస్ పండించాను. ఓకే, రైస్ ఎన్ని 100 kilos, రైట్? ఇప్పుడు 100 kilos పండించిన తర్వాత నేను టోటల్ గా సేల్ చేయను అనమాట. నేను ఏం చేస్తానంటే ఆ 100 లో 50 kgs అనేది నేను సెల్ఫ్ గా పెట్టుకొని రిమైనింగ్ 50 kgs మాత్రమే నేను సేల్ చేస్తాను. ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీస్ లో కన్సిడర్ అయ్యేది ఓన్లీ 50 kgs మాత్రమే. సెల్ఫ్ గా అయితే కన్సిడర్ చేస్తామో, సెల్ఫ్ కన్సంప్షన్ ఏదైతే ఉంటుందో, సెల్ఫ్ కన్సంప్షన్ అనేది మనకు ఎకనామిక్ యాక్టివిటీ కింద రాదు. ఓకే, దాని తర్వాత ఇల్లీగల్ యాక్టివిటీస్. సో ఏదైతే మనకు ఇల్లీగల్ గా యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అది మనకు ఎకనామిక్ యాక్టివిటీ కింద రాదు. డన్. సి ఇక్కడ మీకు ఐడియా ఉందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 2 words ఉంటాయి. ఒకటి వచ్చేసి ఎకానమీ, దాని తర్వాత వచ్చేసి ఎకనామిక్స్. సో ఈ రెండు ఒకటేనా? ఎకానమీ తర్వాత ఎకనామిక్స్, ఇవి రెండు ఒకటేనా? కెన్ ఎనీవన్ టెల్? ఈస్ దర్ ఎనీ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ఎకానమీ అండ్ ఎకనామిక్స్, లేదంటే రెండు సేమా? ఎనీవన్? Anyone try? What is the main difference between economy and economics? ఇందాక మనం డిస్కస్ గైస్, మీరు మైక్ మధ్యలో ఆన్ చేయకండి. ఒకవేళ మీరు రెస్పాండ్ అయ్యేటట్లుంటేనే మైక్ ఆన్ చేయండి. ఓకే, బికాస్ ఆఫ్ ద డిస్టర్బెన్స్ అవుతుంది. ఒకటి వచ్చి ఎకానమీ, తర్వాత ఇందాక డిస్కస్ చేసాం ఎకానమీ గురించి. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కసింగ్ అబౌట్ ఎకనామిక్స్. సి ఎకనామిక్స్ అంటే
Economy means it's the real system. Economics means the study of economy. Okay. Thank you. Turn off your mic. Thank you. Yeah. ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగానే ఎకానమీ గురించి డిస్కస్ చేసాం. ఆల్ ఎకనామిక్ యాక్టివిటీస్ అనేది విచ్ ఇస్ రిగార్డింగ్ టు దట్ గూడ్స్ అండ్ సర్వీస్ ఇన్వాల్వ్ అయితే, అది కూడా ఒక రీజియన్ లోనో ఒక ఏరియాలో ఇన్వాల్వ్ అయితే దాన్ని మనము ఎకానమీ అని అనడం జరుగుతుంది. బట్ కమింగ్ టు దట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎకనామిక్స్? ఎకనామిక్స్ అంటే ఏంటి అని అంటే ఇదే ఒక సోషల్ సైన్స్. అగైన్ టెల్లింగ్, ఎకానమిక్స్ అంటే ఇదే సోషల్ సైన్స్. సోషల్ సైన్స్ అంటే ఇన్ సెన్స్ అంటే ఇక్కడ సోషల్ గురించి వస్తే, సోషల్ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ గ్రూప్ బిహేవియర్. స్టడీ ఆఫ్ గ్రూప్ బిహేవియర్, దాన్ని మనము సోషల్ అంటాం. సైన్స్ నథింగ్ బట్ మనకు ఆల్రెడీ తెలుసు. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సైన్స్? ఇదే ఈ పాయింట్ ఆఫ్ లో, ఎకానమీ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే సైన్స్ దట్ డెఫినేషన్ వచ్చేసేసి ఈ యొక్క స్టడీ ఆఫ్ గ్రూప్ బిహేవియర్ త్రూ ది సైంటిఫిక్ మెథడ్, త్రూ ఏ సైంటిఫిక్ మెథడ్. సో దీన్ని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ యొక్క బిహేవియర్ ని అబ్జర్వ్ చేయడం లేదా స్టడీ చేయడాన్ని, అది కూడా సైంటిఫిక్ మెథడ్ ద్వారా, దాన్ని మనము ఎకనామిక్స్ అని పిలవడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ గా చూసుకుంటే ఎవరు మీకు ఐడియా ఉందా ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్? ఆడమ్ స్మిత్. యా, సో ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ వచ్చేసేసి ఆడమ్ స్మిత్. డన్. ఇప్పుడు కొన్ని టర్మినాలజీ గురించి డిస్కస్ చేద్దాం. జస్ట్ గివ్ మీ అ సెకండ్. అందులో ఫస్ట్ వన్ ఎకానమీ గురించి, మైక్రో ఎకానమీ గురించి ఇందాక నేను డిస్కస్ చేశాను. మనకంటూ 12th క్లాస్ ఎన్సీఆర్టీస్ లో 2 బుక్స్ ఉంటాయి. అందులో వచ్చేసి మైక్రో ఎకానమీ అండ్ దాని తర్వాత వచ్చి మైక్రో ఎకానమీ. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మైక్రో అండ్ మైక్రో ఎకానమీ? అసలు ఎందుకు ఏదైనా 2 పార్ట్స్ గా డివైడ్ చేశారు? వీటి వల్ల ఏం యూజ్ ఉంది? ఫస్ట్ డెఫినేషన్ చెప్పండి ఎనీవన్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మైక్రో ఎకానమీ అండ్ మైక్రో ఎకానమీ? జస్ట్ బేసిక్స్. Micro economy means individual business economy. Macro economy means national economy. యా, సి ఫర్ ఎగ్జాంపుల్ అంత డీప్ గా వెళ్ళకుండా దాని గురించి మైక్రో అండ్ మైక్రో గురించి నేను ఇదే క్లాస్ లో తర్వాత డిస్కస్ చేస్తాను డీటెయిల్ గా. మీకు అర్థమయ్యే పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే, సి మైక్రో ఎకానమీ అనేది ఇట్స్ ఇండివిజువల్ గా ఉంటుంది. గైస్ ప్లీజ్ ట్రై టు టర్న్ ఆఫ్ యువర్ మైక్. మైక్రో ఎకానమీ గురించి చూసుకుంటే లైక్ వెరీ స్మాల్ వన్, ఇది కంప్లీట్లీ ఇండివిజువల్ గా ఉంటుంది. ఇండివిజువల్ గా ఉంటుంది, ఇస్ వెరీ స్మాల్ వన్. కమింగ్ టు దట్ మ్యాక్రో ఎకానమిక్ గురించి ఇస్ లార్జ్ వన్. ఇది ఒక రీజియన్ కి లేదంటే ఎంటైర్ ఒక లార్జ్ గ్రూప్ కి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాకి లేదంటే ఒక స్టేట్ కి, అలా ఒక లార్జ్ గ్రూప్ కి సంబంధించి మ్యాక్రో ఎకానమీ డీల్ చేయడం జరుగుతుంది. డన్. ఓకే, ఈ యొక్క మ్యాక్రో ఎకానమీకి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే, కెన్ ఎనీవన్ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ మ్యాక్రో అండ్ మైక్రో ఎకానమీ? నో ఐడియా? జస్ట్ మైక్రో ఎకానమీ గురించి ఎగ్జాంపుల్ ఇస్తారా? లైక్ ఇండివిజువల్ గా మనం ఏం చేస్తాం ఇక్కడ? ఎనీ ఎగ్జాంపుల్స్? నో వరీస్, దీనిని ఫర్దర్ డిస్కస్ చేస్తా. జస్ట్ తెలుసుకోండి, మైక్రో ఎకానమీ అంటే లైక్ వెరీ స్మాల్ వన్, ఒక ఇండివిజువల్ వరకు మాత్రమే ఉంటుంది ఆ ఎకనామీ అనేది. కమింగ్ టు దట్ మ్యాక్రో అంటే ఇట్స్ లార్జ్ వన్, ఇందులో ఒక ఎంటైర్ ఒక లార్జ్ గ్రూప్ కి ఇది డీల్ చేస్తుంది. ఎస్పెషల్లీ చూసుకుంటే ఇన్ఫ్లేషన్ అనుకున్నాం అనుకోండి, ఇది ఓన్లీ ఒక పర్సన్ కి మాత్రమే డీల్ చేయాలి, ఇది కంప్లీట్ గా ఎంటైర్ ఇండియాకి డీల్ చేస్తుంది. లేదంటే జీడిపి చూసుకుంటే ఇది ఎంటైర్ ఇండియాకి, జీడిపి అంటే ఒక పర్సన్ కి జీడిపి క్యాల్కులేట్ చేయం కదా, కంప్లీట్ గా ఇండియన్ జీడిపి అని అంటాం. సో ఇలాంటి లార్జ్ గ్రూప్ డిస్కస్ చేసేది మైక్రో ఎకానమీ. అండ్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ లో కూడా మైక్రో ఎకానమీ కన్నా మైక్రో ఎకానమీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నా
we are going to discuss about a few key terms ని ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం కొన్ని. Just give me a second. Yeah. సో అందులో ఫస్ట్ వన్ ఈ గూడ్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాను. గూడ్స్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఒక ప్రోడక్ట్ దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక పెన్నో లేదంటే మొబైలో, వీటిని మనము గూడ్స్ కింద కన్సిడర్ చేస్తున్నాం. డన్. తర్వాత సర్వీస్ గురించి కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ టీచింగ్. డన్. దాని తర్వాత చూసుకుంటే నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ సమ్ బేసిక్స్. ఆ బేసిక్స్ ఏంటి అంటే అందులో ఫస్ట్ వన్ వాంట్స్. జస్ట్ గివ్ మీ a second. నా స్క్రీన్ మీకు విజిబుల్ గా ఉందా? ఇస్ ఇట్ ఫైన్? Am I audible? Yeah. అందులో ఫస్ట్ వన్ మనం డిస్కస్ చేసేది ఏంటి అంటే వాంట్స్ అండ్ నీడ్స్. ఓకే, ఫస్ట్ వన్ వాంట్స్ అంటే ఏంటి? ఫస్ట్ థింగ్, సి ఏదైనా మనకు ఎనీథింగ్ విల్ గివ్స్ హ్యాపీనెస్. ఏదైనా ఒక థింగ్స్ వాంట్స్ ఆర్, యూ గైస్ ట్రై టు రైట్ డౌన్ వాంట్స్ ఆర్ things that will gives us happiness. But which are not required for basic survival. See, wants అంటే ఏంటి అంటే దీస్ ఆర్ ది థింగ్స్. ఇవి మనకు థింగ్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ గూడ్స్ కావచ్చు, నథింగ్ బట్ ఒక ప్రోడక్ట్ అనమాట. విచ్ ఆర్ ఇవి ఏం చేస్తుందంటే విచ్ గివ్స్ హ్యాపీనెస్, మనకు అవి ఒక సంతోషాన్ని ఇవ్వడం జరుగుతుంది. బట్ విచ్ ఆర్ నాట్ రిక్వైర్డ్ ఫర్ బేసిక్ సర్వైవల్. ఇవి ఉన్నా ఇవి లేకపోయినా కూడా మనం సర్వే అవ్వగలం. ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఐఫోన్. చాలా మందికి ఐఫోన్ అంటే ఇష్టం ఉంటుంది. అది మనకు ఐఫోన్ కొంటే ఒక హ్యాపీనెస్ ఇస్తుంది. మనం ఈవెన్ ఆ ఐఫోన్ లేకుండా కూడా మనం సర్వే అవ్వగలం. అలాంటి వాటిని మనము వాంట్స్ అని అనడం జరుగుతుంది. అగైన్ టెల్లింగ్, వాంట్స్ ఆర్ ది థింగ్స్ విచ్ గివ్స్ ది హ్యాపీనెస్ బట్ విచ్ ఆర్ నాట్ రిక్వైర్డ్ ఫర్ సర్వైవల్. ఇవేవైతే వాంట్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ కావచ్చు, లేదంటే రాయల్ ఎన్ఫీల్డ్ కావచ్చు, బైక్స్ కావచ్చు, కార్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఆఫ్ దాట్, ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ థింగ్స్ విచ్ గివ్స్ హ్యాపీనెస్ టు అస్. అవి మనకు ఒక సంతోషాన్ని మాత్రమే ఇస్తాయి. అవి ఉంటే మనం చాలా హ్యాపీగా ఉంటాం. బట్ అవి లేకున్నా కూడా మనం సర్వే అవ్వగలం, బ్రతుకుండగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చినట్టుగానే చాలా మందికి ఐఫోన్ కొనాలని ప్యాషన్ ఉంటుంది. అదంటే చాలా మందికి ఇష్టం. అది కొన్న తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, వాటిని మనం ఏమంటున్నామంటే వాంట్స్ అంటున్నాం. అవి లేకుండా కూడా, ఐఫోన్ లేకుండా కూడా, లేదంటే కార్ లేకుండా కూడా, లేదంటే బైక్స్ లేకుండా కూడా మనం సర్వే అవ్వగలం. రైట్? ఈవెన్ ఫర్ గర్ల్స్ చూసుకుంటే మేకప్ కిట్స్, అవి ఏంటంటే అవి వాంట్స్ అంతే. అవి లేకుండా కూడా, మేకప్ కిట్ లేకుండా కూడా మనం సర్వే అవ్వగలం. సో వాటిని మనం వాంట్స్ కి ఎగ్జాంపుల్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. కమింగ్ టు దట్ నీడ్స్. సో వాట్ ఈస్ ద నీడ్స్? వాట్ ఇస్ ద డెఫినేషన్ ఫర్ నీడ్స్ అంటే, ఈ నీడ్స్ అనేది ఇవి ఫర్ విచ్ ఆర్ మస్ట్ అండ్ షుడ్ రిక్వైర్ ఫర్ ఎ పర్సన్. ఇవి ఖచ్చితంగా బేసిక్ సర్వైవల్ కి అవసరం ఉంటుంది. విచ్ రిక్వైర్డ్ ఫర్, you guys try to write down, which required for basic survival. Basic. The best example, food.
మనం ఫుడ్ లేకోకుండా వీ కాంట్ సర్వైవ్. ఓకే, దిస్ ఇస్ ద మైండ్ డిఫరెన్స్. వాన్స్ అంటే ఇవి మనకు ఒక హ్యాపీనెస్ ఇచ్చేటువంటి థింగ్స్ మాత్రమే, ఒక ప్రోడక్ట్స్ మాత్రమే. ఇవి లేకుండా కూడా మనం సర్వే అవ్వగలం. వితౌట్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఆఫ్ దీస్ వీ కెన్ సర్వైవ్. బట్ కమింగ్ టు దట్ నీడ్స్ ఏదైతే ఉంటుందో అవి మనకు అవసరం. అవి ఖచ్చితంగా బేసిక్ సర్వైవల్ కోసం అవసరం. ఈ ఫుడ్ కావచ్చు, వాటర్ కావచ్చు, వాటర్. సో ఫుడ్ అండ్ వాటర్ ఇవన్నీ మనకు బేసిక్ సర్వైవల్ కోసం చాలా నీడ్స్ ఉంటాయి. ఓకే, ఇవి ఖచ్చితంగా అవసరం అనమాట. ఇస్ ద మైండ్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ వాంట్స్ అండ్ నీడ్స్. And second one, resources. Resource అంటే ఏంటి? So resources is nothing but goods which are used to produce another goods. I'm again telling, resources అనేవి goods అన్నమాట. Resources are goods which are used to produce other goods. Can anyone give some example for resources? ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిసోర్సెస్ కి మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే ల్యాండ్ అనుకున్నాం. ల్యాండ్, ఈ ల్యాండ్ అనేది ఈ రిసోర్సెస్, ఇది కూడా ఒక వన్ టైప్ అయినటువంటి గూడ్స్. ఈ ల్యాండ్ మనకి ఏమిస్తుందంటే ఈ యొక్క ల్యాండ్ ని మనం యూజ్ చేసుకొని మనం ఏం ప్రొడ్యూస్ చేస్తున్నామంటే రైస్ ప్రొడ్యూస్ చేస్తున్నాం, రైట్. దాని తర్వాత వీటిని మనం ప్రొడ్యూస్ చేయగలం, రైట్. దాంతో పాటుగా ఈ ల్యాండ్ నుంచే మనము టీ షర్ట్స్ లేదంటే షర్ట్స్ ని ప్రొడ్యూస్ చేయగలం. ల్యాండ్ బేస్ చేసుకొని ఎలా ప్రొడ్యూస్ చేస్తాం మీరు అనుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఈ ల్యాండ్ మనం యూజ్ చేసుకొని అక్కడ మనకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ద్వారానే మనం టీ షర్ట్స్ కావచ్చు లేదంటే డ్రెస్ మెటీరియల్స్ మనము మ్యానుఫ్యాక్చర్ చేయగలం. ఇక్కడ ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రైస్ ని ప్రొడ్యూస్ చేయాలన్నా, వీటిని ప్రొడ్యూస్ చేయాలన్నా, టీ షర్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా మనకి ఇవన్నీ గూడ్సే. ఈ రైస్, వీట్, షర్ట్ ఇవన్నీ గూడ్సే. ఇవి మనం ప్రొడ్యూస్ చేయాలంటే మనకి ఇక్కడ ఏం యూజ్ అవుతుందంటే రిసోర్సెస్ ఆర్ యూజింగ్. ఆ రిసోర్స్ ఏంటి అంటే ల్యాండ్, రైట్. సో రిసోర్స్ ఇస్ నథింగ్ బట్ ల్యాండ్. సింపుల్ గా చెప్పాలంటే రిసోర్సెస్ ఆర్ ఆల్సో గూడ్స్ విచ్ ఆర్ యూజ్ టు ప్రొడ్యూస్ అనదర్ గూడ్స్, లేదంటే అదర్ గూడ్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఈ యొక్క రిసోర్సెస్ ని మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సింపుల్ గా చెప్పాలంటే రిసోర్సెస్ ఆర్ కాల్డ్ యాజ్, అగైన్ టెల్లింగ్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రిసోర్సెస్ విచ్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో అందులో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కి ఎగ్జాంపుల్ వచ్చి చూసుకుంటే ల్యాండ్, ఇంకా 3 ఉన్నాయి. అది ఫర్దర్ గా క్లాస్ మీతో డిస్కస్ చేస్తాను డీటెయిల్ గా. నౌ ఇక్కడ చూసుకుంటే రిసోర్సెస్ ఆర్ ది గూడ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ ప్రొడక్షన్ ఆర్ ప్రొడ్యూస్ ఆఫ్ అనదర్ గూడ్స్, రైట్. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి మనం చూసుకుంటే ఇందాక చెప్పినట్టుగానే ల్యాండ్ నుంచి మనము అగ్రికల్చర్ గా ఏదైనా ప్రొడ్యూస్ చేయొచ్చు, రైస్ అని కావచ్చు, వీట్ అన్న కావచ్చు, ఎనీథింగ్, ఎనీ అగ్రికల్చర్ ప్రోడక్ట్. దాంతో పాటుగా అక్కడ ఇండస్ట్రీ మనం ఇండస్ట్రీని ఒక ఎస్టాబ్లిష్ చేసి లేదంటే ఒక మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ని అక్కడ ప్రొడ్యూస్ చేసి అక్కడ నుంచి మనము షర్ట్స్ కావచ్చు, ఎనీ డ్రెస్ మెటీరియల్ మనం ప్రొడ్యూస్ చేయగలం. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. డన్. సో క్లియర్ ఇక్కడ వరకు మీకు? ఇస్ ఇట్ క్లియర్? డన్. ఇప్పుడు మైన్ గా చూసుకుంటే మైన్ ఒక టాపిక్ లోకి ఎంటర్ అవుదాం. ఇప్పుడు అసలుకి ఎకనామిక్స్ అనేది ఎందుకు ఎమర్జ్ అయింది? వై just give me a second. Why did economics? ఓకే, అసలు ఎందుకు ఎకనామిక్స్ వచ్చింది అని అంటే సి మన ఇండియాలో కావచ్చు లేదంటే వరల్డ్ వైడ్ గా కావచ్చు లేదంటే మన ఎర్త్ మీద మనకి ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో ఇందాక డిస్కస్ చేశాను రిసోర్సెస్ అని, ఆ రిసోర్సెస్ అనేవి మనకు చాలా లిమిటెడ్ గా ఉన్నాయి. అగైన్ టెల్లింగ్, సారీ just give me a second.
మన ఎర్త్ మీద మనకు రిసోర్సెస్ అనేవి చాలా లిమిటెడ్ గా ఉన్నాయి. ఎప్పుడైతే మనకు రిసోర్సెస్ లిమిటెడ్ గా ఉన్నాయి, కానీ ఇక్కడ మనకి ఏవైతే వాంట్స్ కావచ్చు, ఎక్స్పెషల్లీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అల్టిమేటెడ్ గా ఇన్ఫినైటెడ్ గా ఉన్నాయి, రైట్? సో ఇక్కడ రిసోర్సెస్ చూసుకుంటే చాలా లిమిటెడ్ గా ఉన్నాయి, కానీ ఇక్కడ మనకు సంబంధించినటువంటి వాంట్స్ కావచ్చు, నీడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దీని ద్వారా ఏమవుతుందంటే మనకు ఒక కాన్ఫ్లిక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అగైన్ టెల్లింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకుంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎల్పిజి సిలిండర్స్ అనుకోవచ్చు. సో మనకు వార్ సిచ్యువేషన్స్ అనేది క్రియేట్ అయింది. ఈ వార్ సిచ్యువేషన్స్ వల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి నీడ్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ హ్యూమన్స్, రైట్? మనకంటూ కుకింగ్ చేసుకోవాలి, రెస్టారెంట్స్ రన్ అవ్వాలి, హోటల్స్ రన్ అవ్వాలి, ఇంట్లో మనకు కుకింగ్ రన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనకు ఎల్పిజి సిలిండర్స్ అనేది చాలా రిక్వైర్ కావాలి, అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, మనకు అవి చాలా లిమిటెడ్ గా అవైలబుల్ గా ఉన్నాయి, రైట్? ఆ లిమిటెడ్ గా అవైలబుల్ గా ఉండడం వల్ల ఏమంటే ఇక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, డన్. ఇక్కడ మనకు ఒక కాన్ఫ్లిక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఇలాంటి కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో, అగైన్ టెల్లింగ్, ఒక రిసోర్స్ ఏదైతే ఉంటుందో, లిమిటెడ్ రిసోర్సెస్ అయితే అవైలబుల్ గా ఉంటుందో, ఆ లిమిటెడ్ రిసోర్సెస్ వల్ల మనకు ఒక కాన్ఫ్లిక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇలా కాన్ఫ్లిక్ట్ అనేది క్రియేట్ అవ్వడం ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో ఆ కాన్ఫ్లిక్ట్ ని రిజాల్వ్ చేయడానికి ఎకానమీ అనేది, ఎస్పెషల్లీ ఎకనామిక్స్ అనేది మనకు హెల్ప్ చేయడం జరుగుతుంది. సో అందుకోసమే ఎకనామిక్స్ అనేది మనకు ఎవాల్వ్ కావడం జరిగింది, ఎమర్జ్ కావడం జరిగింది. నౌ ఇది ఎలా హెల్ప్ చేస్తుంది, ఎలా రిజాల్వ్ చేస్తుంది అని మనం డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక ఎల్పిజి సిలిండర్స్ కావచ్చు, లేదంటే ఎనీ ఒక రిసోర్సెస్, ఎస్పెషల్లీ స్కార్సిటీ ఉన్నటువంటి రిసోర్సెస్ అనేది క్రియేట్ అయినప్పుడు, ఒక గూడ్స్ సంబంధించి లేదంటే ఒక ప్రోడక్ట్ సంబంధించినటువంటి స్కార్సిటీ అనేది ఏర్పడినప్పుడు దాన్ని ఎకనామిక్స్ అనేది ఎలా రిజాల్వ్ చేస్తుందో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. హ్యాస్ ఎ హ్యూమన్స్ గా మనకు డిఫరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ హ్యూమన్స్, రైట్? మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ నీడ్స్ ఉంటాయి, ఇన్ఫైనైట్ నీడ్స్ ఉంటాయి అండ్ వాంట్స్ ఉంటాయి, రైట్? సో ఇలా ఉన్నప్పుడు మనకు చాలా లిమిటెడ్ గా మనకు రిసోర్సెస్ అనేది చాలా అవైలబుల్ గా ఉన్నాయి. సో దీని వల్లనే మనకు కాన్ఫ్లిక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకు రిసోర్సెస్ అనేది మనకు లిమిటెడ్ గా ఉన్నప్పుడు అంటే వాటి యొక్క క్వాంటిటీ అనేది చాలా తక్కువగా ఉన్నప్పుడు, లిమిటెడ్ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే క్వాంటిటీ అనేది చాలా తక్కువగా ఉన్నప్పుడు మనకి ఆటోమేటికల్ గా ఏం ఏర్పడుతుంది అని అంటే స్కార్స్ ఏర్పడుతుంది, నథింగ్ బట్ స్కార్సిటీ ఏర్పడుతుంది. వాటికి సంబంధించినటువంటి ఒక స్కార్సిటీ ఏర్పడుతుంది. అసలుకి స్కార్సిటీ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం మీకు, ఎల్పిజి సిలిండర్స్. ప్రజెంట్ ఒక వార్ సిచ్యువేషన్స్ వల్ల మన ఇండియాలో అసలుకి ఎల్పిజి షార్టేజ్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంది. ఒకప్పుడు మనము ఎల్పిజి సిలిండర్ ని మనం బుక్ చేస్తే అది విత్ ఇన్ 1 or 2 days లో మనకి వచ్చేది. బట్ నౌ ఇఫ్ యూఆర్ గోయింగ్ టు బుక్ దట్ ఎల్పిజి సిలిండర్స్, మనకి అది డెలివరీ కావాలంటే మోర్ దెన్ 10 days అవుతుంది. అండ్ దాని ప్రైసెస్ కూడా 100 పైన ఇంక్రీజ్ చేశారు. సో ఇక్కడ వీటికి రీజన్ ఏంటి అని అంటే ఆ యొక్క రిసోర్సెస్ యొక్క అవైలబిలిటీ అనేది చాలా లిమిటెడ్ గా ఉంది, నథింగ్ బట్ వాటి యొక్క క్వాంటిటీ అనేది చాలా తక్కువగా ఉంది. దాని ద్వారానే ఇక్కడ స్కార్సిటీ ఏర్పడింది. ఓకే, ఆ స్కార్సిటీని, ఆ లిమిట్నెస్ ని ఇక్కడ మనము ఇప్పుడు ఈ యొక్క ఎకనామిక్స్ అనేది డీల్ చేస్తుంది, సాల్వ్ చేస్తుంది. స్కార్సిటీ అంటే ఇక్కడ ఏంటి, నథింగ్ బట్ ఆ గూడ్స్ లేదంటే రిసోర్సెస్, స్కార్సిటీ ఆఫ్ ది రిసోర్సెస్, నథింగ్ బట్ ఆ గూడ్స్ అని కావచ్చు లేదంటే సర్వీసెస్, వీటికి సంబంధించినటువంటి స్కార్సిటీ అనేది క్రియేట్ అవుతుంది. డన్. ఇప్పుడు ఎకనామిక్స్ అనేది ఏం చేస్తుందంటే దాన్ని రిజాల్వ్ చేస్తుంది. అది ఎలా రిజాల్వ్ చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టుగానే, guys, please try to turn off your mic. Mute yourself. Sir, bad
ఆల్రౌండర్ చేసిండ్రు, అంటే ఆల్రౌండరే కానీ మడ్డేస్తారు, బౌలింగ్ ఫ్లో వస్తుంది. ఫిలిప్స్ గాడు వ్యక్తి వెంకట పర్సన్ గెన్ ఫిలిప్స్ వెంకటేష్. ఫిఫ్త్ ఆల్ట్ గాడు మన కార్తికేయ. సో నా మాటని క్లాసెస్ ఆఫ్ చేసి మీరు క్రికెట్ చూసుకోండి, దట్స్ ద బెస్ట్ ఆప్షన్. రెండింటిని హ్యాండిల్ చేయలేరు. ఎనీవే, సో ఇక్కడ రిసోర్సెస్ ని ఎకనామీ అనేది ఎలా హ్యాండిల్ చేస్తుందో, ఎలా రిజాల్వ్ చేస్తుంది అంటే, ఒకప్పుడు ఒక పర్సన్ కి సిలిండర్ అయితే ఎల్పిజి సిలిండర్స్ అయితే ఉంటుందో విత్ ఇన్ 1 or 2 days వస్తుంది. ఇప్పుడు ఎకనామిక్స్ అనేది ఇన్వాల్వ్ కావడం వల్ల ఎలా రిజాల్వ్ చేస్తుంది అంటే, ఇప్పుడు టైం డ్యూరేషన్ ఇంక్రీజ్ అయింది. అప్పుడు 2 days లో మనకు వస్తుంటే విత్ ఇన్ 2 days లో మనకి సిలిండర్ బుక్ చేసిన తర్వాత వస్తుంటే ఇప్పుడు మనకు 10 days అవుతుంది. 10 days అవుతుంది, రైట్? సో ఇప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు మనకు ఇమీడియట్ గా వచ్చేది ఇప్పుడు చాలా లేట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటి అని అంటే, ఇప్పుడు బ్లాక్ లో కూడా సిలిండర్స్ అనేది అవైలబుల్ గా లేవు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఉన్నటువంటి సిలిండర్స్ నే, లిమిటెడ్ సిలిండర్స్ నే, నథింగ్ బట్ ఎల్పిజి సిలిండర్స్ ని అందరికి డిస్ట్రిబ్యూట్ అయ్యాలా, లిమిటెడ్ గానీ అందరికి డిస్ట్రిబ్యూట్ అయ్యేలా చూస్తున్నారు అనమాట. సో ఇలా ఎకనామిక్స్ అనేది మన యొక్క ప్రాబ్లమ్స్ ని, అంటే ఎస్పెషల్లీ స్కార్సిటీని ప్రాబ్లమ్ ని రిజాల్వ్ చేస్తుంది అనమాట. సో దాని వల్లనే ఎకనామీ అనేది ఎమర్జ్ కావడం జరిగింది. సింపుల్ గా చెప్పాలంటే, కాన్ఫ్లిక్ట్ ని ఎకానమీ అనేది, ఎస్పెషల్లీ ఎకనామిక్స్ అనేది రిజాల్వ్ చేస్తుంది. ఎలా రిజాల్వ్ చేస్తుంది అని అంటే, సేమ్ ది వే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 member మాత్రమే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక యాపిల్ మాత్రమే ఉంది అనుకుందాం. జస్ట్ మీ సెకండ్. ఇక్కడ నాతో ఒక యాపిల్ మాత్రమే ఉంది, బట్ ఇక్కడ 2 peoples ఉన్నారు, లైక్ 2 కానీ 3 peoples, ఒక 2 members ఉన్నారు అనుకున్నాం. ఇప్పుడు ఎకనామిక్స్ అనేది ఏం చేస్తుంది అంటే, ఇక్కడ 2 members ఉన్నారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి యాపిల్ ఏదైతే ఉంటుందో దీని యొక్క సోర్స్ అనేది చాలా లిమిటెడ్ గా ఉంది, ఒక్కటి మాత్రమే ఉంది. నౌ ఎకనామిక్స్ వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, దీన్ని లిమిటెడ్ గా, ఈ యొక్క స్కార్సిటీ ఏం చేస్తుంది, లిమిటెడ్ గా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. నథింగ్ బట్ రేషనాలిటీ చేయడం జరుగుతుంది, రేషనింగ్ చేయడం జరుగుతుంది. నథింగ్ బట్ ఇదే యాపిల్ ని 2 parts గా కట్ చేసేసి ఆ 2 members కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఇలా డిస్ట్రిబ్యూషన్ చేయడాన్ని, దాన్ని రేషనింగ్ అనేది జరుగుతుంది. సో ఇలా మొత్తం చెప్పడాన్ని ఏ యొక్క సబ్జెక్ట్ చెప్తుందంటే, ఎకనామిక్స్ అనేది డీల్ చేస్తుంది. ఈ విధంగా ఎకనామిక్స్ అనేది ఆ ప్రాబ్లమ్ ని రిజాల్వ్ చేస్తుంది. ఇలా ప్రాబ్లమ్ రిజాల్వ్ చేయడానికి, ఎకనామిక్స్ లో ప్రాబ్లమ్ రిజాల్వ్ చేయడానికి ఎకనామిక్స్ అనేది ఎమర్జ్ కావడం జరిగింది. గైస్, సో అర్థమైందా? ఈ బేసిక్స్ అర్థమైనాయా? డన్. సో నేను ఫర్దర్ గా టాపిక్స్ వెళ్ళే ముందు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను దాన్ని క్లియర్ చేస్తా. దెన్ వీఆర్ గోయింగ్ టు మూవ్ టు ది నెక్స్ట్ టాపిక్. ఓకే, మూవింగ్ టు ది నెక్స్ట్ టాపిక్. ఇప్పుడు మనకు మీకు అందరికి ఐడియా ఉంటుంది, లైక్ ఎకానమీ గురించి ఐడియా ఉంటుంది, పాలిటీ గురించి ఐడియా ఉంటుంది, అండ్ సోషియాలజీ గురించి ఐడియా ఉంటుంది, ఎథిక్స్ గురించి ఐడియా ఉంటుంది. ఇప్పుడు మనకి ఏదైతే ఎకానమీ, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏవైతే ఎకనామీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు డిఫరెంట్ నీడ్స్ ఉంటాయి, డిఫరెంట్ వాంట్స్ ఉంటాయి, వాటి వల్ల ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతున్నాయి, దానివల్ల మనకు స్కార్సిటీ క్రియేట్ అవుతుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాటిని మనం రేషనింగ్ చేయడం కోసం మనం ఈ యొక్క ఎకనామిక్స్ అనేది ఎవాల్వ్ అయింది. సేమ్ ది వే మనకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ కూడా ఎవాల్వ్ అవుతాయి. ఎథిక్స్ అండ్ ఎకనామిక్స్, జోగ్రఫీ, ఇలా ఒక్కొక్క సబ్జెక్ట్ ఎవాల్వ్ అవ్వడానికి రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వాటి మనం డిస్కస్ చేద్దాం. సో ఇవన్నీ మనకు వాట్ ఎవర్ ఆఫ్ దట్, ఇవన్నీ మనం రావడానికి, ఈ సబ్జెక్ట్స్ అన్ని ఎవాల్వ్ కావడానికి రీజన్స్ ఏంటంటే మనమే, హ్యూమన్సే కారణం, మనకు ఉన్నటువంటి నీడ్సే కారణం, మనకు ఉన్నటువంటి వాంట్స్, ఆల్ దీస్ ఆర్ రీజన్స్ ఫర్ దట్ సబ్జెక్ట్స్ ఎవాల్వ్ కావడానికి. దట్ ప్రాబ్లము మనమే, సొల్యూషన్ మనమే. సింప్లీ ఇన్ఫినైట్ వాంట్స్ అండ్ నీడ్స్ విచ్ ఆర్ క్రియేటింగ్ సమ్ సబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఓకే దెన్ డన్. ఫస్ట్ వన్, you guys tell me that who decided how to solve this conflict. For example, మనకి ఒక కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అనుకుందాం. ఈ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అయిన తర్వాత ఎవరు దాన్ని రిజాల్వ్ చేస్తారు, ఎవరు సాల్వ్ చేస్తారు? హూ డిసైడ్ హౌ టు సాల్వ్ దిస్ కాన్ఫ్లిక్ట్, ఈ యొక్క ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్పిజి అనుకున్నాం. ఇప్పుడు ఎల్పిజి షార్టేజ్ అని క్రియేట్ అయింది మన ఇండియాలో, రైట్? ఇప్పుడు ఈ యొక్క ప్రాబ్లం వచ్చిన తర్వాత దీన్ని ఎవరు రిజాల్వ్ చేస్తారు? ఏ సబ్జెక్ట్ వస్తుంది దీనివల్ల? సారీ,
జస్ట్ టెల్ మీ దట్ సబ్జెక్ట్ నేమ్ అంతా. ఎకనామిస్ట్. ఎకనామిక్స్. ఎకనామిక్స్. నేను అంటున్నది ఏంటి అని అంటే, ఇప్పుడు మనకు ఎల్పిజి షార్టేజ్ వచ్చింది, ఒక ప్రాబ్లం అది మైండ్. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎవరు సాల్వ్ చేస్తారు, అంటే సాల్వ్ చేయడం కాదు, ఎవరు డిసైడ్ చేస్తారు. మీకు ఎలా చెప్పాలంటే, ఇన్ సింపుల్ ఇంగ్లీష్లో చెప్పాలనుకుంటే, హూ డిసైడ్స్ హౌ టు సాల్వ్ దిస్ కాన్ఫ్లిక్ట్. ఆ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలనేది ఏ సబ్జెక్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రాబ్లం గురించి ఎలా సాల్వ్ చేయాలని ఎవరు డిసైడ్ చేస్తారు, ఏ సబ్జెక్ట్ డిసైడ్ చేస్తుంది మనకు? పాలిటీ సార్. ఎస్, ఎగ్జాక్ట్లీ, పాలిటీ. డన్. ఇప్పుడు పాలిటీ అనేది ఏం చేస్తున్నా అంటే, ఎస్పెషలీ హౌ డిసైడ్స్, నథింగ్ బట్ హూ డిసైడ్స్ హౌ టు సాల్వ్ దిస్ కాన్ఫ్లిక్ట్. దాన్ని మనం పాలిటీ అనేది డిసైడ్ చేస్తుంది. బట్ తర్వాత ఇంకొకటి నెక్స్ట్ వన్, హౌ టు బెస్ట్ యూటిలైజ్ దిస్ రిసోర్సెస్. ఇందాక మీరు ఎకానమీ అన్నారు కదా, ఎకానమీ ఏం చెప్తుందా అంటే, నౌ ఎకానమీ ఇన్వాల్వ్ అవుతుంది. ఎకానమీ అనేది ఏం చెప్తుందా అంటే, హౌ టు బెస్ట్ యూటిలైజ్ దిస్ రిసోర్సెస్. ఐఎమ్ గోయింగ్ టు రైట్ డౌన్, ఇఫ్ ఇట్స్ పాసిబుల్ మీకు రాయండి. ఓకే, ఎకానమీ ఎలా ఎమర్జ్ అయింది, ఎలా వచ్చింది అంటే సింపుల్. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అయింది, లేదంటే ఒక ఇష్యూ క్రియేట్ అయింది, ఏదైనా ఒక షార్టేజ్ క్రియేట్ అయినప్పుడు దాన్ని మనం ఎలా బెస్ట్ గా యూటిలైజ్ చేసుకోగలము అనే దాన్ని ఎకనామీ డీల్ చేస్తుంది. అది ఒక్కటే ఎకనామీ వర్క్, దానికి మించి వేరే టచ్ చేయదు. అగైన్ టెల్లింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పా, ఎల్పిజి యొక్క షార్టేజ్ క్రియేట్ అయింది, ఓకే, లేదంటే ఒక రైస్ యొక్క షార్టేజ్ క్రియేట్ అయింది అనుకున్నాం. దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్, ఇందాక ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా కదా, యాపిల్ అనేది ఒక యాపిల్ ని ఒక సింగిల్ వన్ ఉంది, చాలా లిమిటెడ్ గా ఉంది. కానీ ఇప్పుడు 2 to 3 మెంబర్స్ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ 5 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. అదే యాపిల్ ని అందరికి డిస్ట్రిబ్యూట్ చేయాలా, అందరి యొక్క నీడ్స్ అనేది ఫుల్ఫిల్ అవ్వాలా. బట్ ఇక్కడ ఏంటి ప్రాబ్లం అంటే, ఒకటే ఉంది. ఇప్పుడు దాన్ని ఏం చేస్తామంటే, ఆ యాపిల్ ని 5 పీసెస్ గా కట్ చేసి 5 మెంబర్స్ కి ఇవ్వడం జరుగుతుంది. లిమిటెడ్ గా ఉన్నటువంటి ఒక రిసోర్సెస్ ని, ఇక్కడ యాపిల్ అనేది రిసోర్సెస్ మనకు, అది చాలా లిమిటెడ్ గా ఉంది. ఇప్పుడు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలా, ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది బెస్ట్ గా డీల్ చేసేది ఎకానమీ. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే, ప్రతి ఒక్కరికి వస్తుంది, ఆ 5 మెంబర్స్ కి యాపిల్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది? లిమిటెడ్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఒకప్పుడు మనకు 5 యాపిల్స్, 10 మెంబర్స్ ఉంటే 10 యాపిల్స్ ఉండేవి, లేదా 5 మెంబర్స్ ఉంటే 5 యాపిల్స్ ఉండేవి. ఒక్కొక్క యాపిల్ కాంప్రమైజ్ అవ్వకుండానే, అక్కడ ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకుండా, ఎటువంటి యాపిల్ ని కట్ చేయకుండానే 5 మెంబర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. బట్ నౌ ఇక్కడ మనకు యాపిల్ యొక్క రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, యాపిల్ అనేది వన్ ఆఫ్ ది రిసోర్సెస్, వన్ ఆఫ్ ది గూడ్స్ అనుకున్నాం. ఇప్పుడు మాకు ఇప్పుడు అవైలబిలిటీ అనేది చాలా లిమిటెడ్ గా ఉంది. ఇప్పుడు మనము మన యొక్క నీడ్స్ అందరికి ఫుల్ఫిల్ అవ్వాలా, అందరికి రావాలా, 5 మెంబర్స్ కి రావాలా. మనం ఏం చేస్తాం అంటే, యాపిల్ ని 5 పీసెస్ గా కట్ చేసేసి లిమిటెడ్ గా, యు గైస్ ట్రై టు రైట్ డౌన్, లిమిటెడ్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, కానీ ఫుల్ గా కాదు, లిమిటెడ్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది కదా, అదే ఎకానమీ. దీని వల్లనే ఎకానమీ అనేది ఎవాల్వ్ అయింది. డన్. సో అది వన్. సో ఇలానే ఎకానమీ అనేది ఎవాల్వ్ అయింది. ఎకనామిక్స్ అనేది ఇలా ఎవాల్వ్ అయింది. డన్. అండ్ కమింగ్ టు దట్ నెక్స్ట్ వన్, హూ హ్యాస్ ది పవర్ అండ్ కంట్రోల్ ఓవర్ దిస్ రిసోర్సెస్. మామూలుగా ఇందాక చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ మనం సిలిండర్స్ అని అనుకున్నాం, ఎల్పిజి సిలిండర్స్ అనుకున్నాం, ఇది ఒక రిసోర్సెస్. వీటిపై ఎవరికి పవర్ ఉంటుంది అంటే ఎలా కంట్రోల్ చేయాలనేటువంటి సబ్జెక్ట్ ఏది అని అంటే సోషియాలజీ. డన్. దాని తర్వాత వాట్ షుడ్ బి ది వే టు సాల్వ్ దిస్ కాన్ఫ్లిక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ప్రాబ్లం వచ్చింది అనుకున్నాం, ఎకానమీలో కావచ్చు, లేదంటే మనకు ఇండియాలో సంథింగ్ ఒక వరల్డ్ వైడ్ గా కావచ్చు, దానికి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఏ వేలో సాల్వ్ చేయాలి. అగైన్ టెల్లింగ్, ఇక్కడ అనదర్ సబ్జెక్ట్ ఇవాల్వ్ అవుతుంది. అదేంటి అంటే, ఇక్కడ మైండ్ గా అందులో వే టు సాల్వ్ ది ప్రాబ్లం ఆర్ కాన్ఫ్లిక్ట్. ఆ ప్రాబ్లమ్ ని, లేదంటే ఆ కాన్ఫ్లిక్ట్ ని ఏ వేలో సాల్వ్ చేయాలి అని చెప్పేది ఏ సబ్జెక్ట్ ఇవాల్వ్ అవుతుంది ఇక్కడ నుంచి? కెన్ ఎనీవన్ గెస్? ఎథిక్స్. ఎథిక్స్ అనేది మనకు ఇలా చెప్తుంది, ఏ వేలో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. మనకు ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి డిఫరెంట్ వేస్ ఉంటాయి, కానీ దానికంటే మనకు ఒక ఎథిక్స్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కంట్రీ అనేది సేఫ్ జోన్ లో ఉండాలని వేరే కంట్రీని మనము లైక్ డిజాల్వ్ చేయడమో, లేదంటే ఒక కంట్రీని ఎఫెక్ట్ చేయలేము కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను హ్యాపీగా ఉండాలని ఒక పర్సన్ ని కొలాప్స్ చేయడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్ వే కదా, రైట్? సో నేను హ్యాపీగా ఉండాలి, నాతో పాటుగా పక్క వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి.
సో ఇలా ఆ వే, బట్ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి. ఇప్పుడు నాకంటూ ప్రాబ్లం ఉంది, నాకు అండ్ నా ఫ్రెండ్ ప్రాబ్లం అనుకోండి, ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, రైట్? బట్ ఇద్దరు హ్యాపీగా ఉండాలి. ఆ వే ఏంటి అనేది రిజాల్వ్ చేసే సబ్జెక్టే ఎథిక్స్. మీకు సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తున్నాను అంతే. డన్. సో ఇలా పాలిటీ కావచ్చు, సోషాలజీ కావచ్చు, ఎథిక్స్ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు, ఇలా కాన్ఫ్లిక్ట్ నుంచి అన్ని ఎరైజ్ కావడం జరుగుతుంది, రైట్? నా ఇప్పుడు ఎకనామిక్స్ ని మనం క్లాసిఫై చేద్దాం. ఆల్రెడీ ఉంది కదా, మళ్ళీ రాయడం ఎందుకు. ఇప్పుడు ఎకనామిక్స్ ఉంది, దీన్ని మనము వీఆర్ గోయింగ్ టు క్లాసిఫై 2 parts లో క్లాసిఫై చేస్తాం. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్, అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి పాజిటివ్ అండ్ నార్మేటివ్ ఎకనామిక్స్. అగైన్ టెల్లింగ్, మైక్రో ఎకనామిక్స్, తర్వాత మ్యాక్రో ఎకనామిక్స్, అండ్ ఇది ఫస్ట్ వన్ అనుకుందాం, ఏ అనుకుందాం, అండ్ దాని తర్వాత పాజిటివ్ అండ్ నార్మేటివ్. ఓకే, వీటిని పాజిటివ్ అండ్ నార్మేటివ్ ని ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు మనం మైక్రో అండ్ మ్యాక్రో గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్, ఇందాకే డిస్కస్ చేసినట్టుగానే ఫస్ట్ వన్ మ్యాక్రో economics. So anyone tell? So what is the meaning of macroeconomics? Another discussion kada macroeconomics gurinchi. See, ikkada macroeconomics ki tarvata microeconomics ki difference enti indake discuss chesam. Microeconomics, macroeconomics ante I'm again telling, మ్యాక్రో ఎకనామిక్స్ అనేది బ్రాడ్ పర్స్పెక్టివ్ గా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఐమ్ అగైన్ టెల్లింగ్, ఇది బ్రాడ్ కాన్సెప్ట్, is a broad perspective or concept, especially perspective. సింప్లీ చెప్పాలంటే ఒక టెలిస్కోప్. అదే మనకు మైక్రో ఎకనామిక్స్ గురించి వస్తే ఇది ఇండివిజువల్ పర్స్పెక్టివ్ ఉంటుంది. దీనికి చూసుకుంటే మైక్రోస్కోప్. యా, దీన్ని నేను ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తా, అది మీకు ఈజీగా అర్థమవుతుంది. డన్. ఫస్ట్ థింగ్, యూ గైస్ ఆర్ ట్రై టు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఫస్ట్ ఇక్కడ ఏంటి అని అంటే, నాతో ఒక ఏసీస్ ఉన్నాయి, లేదు అంటే నేను ఇప్పుడు నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది, ప్రెసెంట్ సమ్మర్ రన్ అవుతుంది, ఇప్పుడు నేను ఏసీ పర్చేస్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు నేను ఏసీ పర్చేస్ చేయాలన్నప్పుడు, ఏసీ బై చేయాలనుకున్నప్పుడు నాకు అక్కడ 2 types అనేటువంటి కంపెనీస్ ఉన్నాయి, డిఫరెంట్ రేటింగ్స్ తో. ఫస్ట్ వన్ వచ్చేసి టక్ అనేటువంటి ఏసీ. ఇక్కడ నేను మామూలుగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏసీ నేమ్స్ ఉంటాయి కదా, అది అలా తీసుకోవడం మనకు అది ప్రమోషనల్ వైజ్ గానో సంథింగ్ యూట్యూబ్ లో పెడితే అది ఇంపాక్ట్ అవుతుంది, అందుకే నేమ్స్ తీసుకోవట్లేదు. సో వీఆర్ లైక్ ఒక నిక్ నేమ్ లాగా పెడుతున్నాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టిక్ అనేటువంటి ఏసీ. డన్. ఫస్ట్ వన్ ఏసీ ఏదైతే ఉంటుందో, ఫస్ట్ వన్ టక్ అనేటువంటి ఏసీకి మనకు 3 రేటింగ్ ఇచ్చారు, 3 stars ఇచ్చారు. అండ్ సెకండ్ టిక్ అనేటువంటి ఏసీకి 5 star రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. డన్. అండ్ ఫస్ట్ వన్ ఏసీ ఏదైతే ఉందో 3 star ఏసీ యొక్క ప్రైస్ వచ్చేసి జస్ట్ 10,000 rupees. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. Yeah. Just give me a second. ఇక్కడ నేను ఏసీ రిక్వైర్మెంట్ ఉంది, అందులో ఫస్ట్ వన్
జెట్ టాక్ ఏసీ, దానికి వచ్చేసి 3 స్టార్ రేటింగ్ ఉంది. దాని యొక్క ప్రైస్ 10,000 రూపీస్. అండ్ సెకండ్ ఏసీ వచ్చేసి టిక్ ఏసీ, దానికి 5 స్టార్ రేటింగ్ ఉంది. బట్ ప్రైస్ మంచి రేటింగ్ ఉంది కాబట్టి దాని ప్రైస్ కూడా 15,000. ఓకే, నా ఇప్పుడు మీరు చెప్పండి ఇందులో విచ్ వన్ ఇస్ బెస్ట్ వన్ టు పర్చేస్, లేదంటే మనం దాన్ని కొనడానికి ఏ ఏసీ బెస్ట్ అవుతుంది? కెన్ ఎనీవన్ గెస్? 5 star rated AC. సో 5 స్టార్ ఒకటి మీరు నాకు ఆన్సర్ చేసే ముందు యాజ్ ఎ ఎకానమిస్ట్ గా, యాజ్ ఎ యూపీఎస్సీ యాస్పిరెంట్ గా మీరు ఎకానమీ సబ్జెక్ట్ చదివినప్పుడు ఇందాక చెప్పినటువంటి బేసిక్స్ అన్నింటిని బేస్ చేసుకొని ఇందాక ఏం చెప్పా, ఎకానమీ అంటే బెస్ట్ యూటిలిటీ, రైట్? ఎకానమీ దేని డీల్ చేస్తుందంటే బెస్ట్ యూటిలిటీ, రైట్? దీన్ని బేస్ చేసుకొని మీరు చెప్పండి. మనకు 2 ఏసీస్ ఉన్నాయి రైట్ నౌ. సమ్మర్ నాకు ఏసీ పర్చేస్ చేయాలని ఉంది. సో ఇప్పుడు నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏసీ వచ్చేసి నాకు 3 స్టార్స్ ఉంది, దాని యొక్క ప్రైస్ 10,000 రూపీస్. అండ్ సెకండ్ ఏసీ వచ్చేసి 5 స్టార్ ఉంది, దాని యొక్క ప్రైస్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది, అది 15,000 రూపీస్. ఇప్పుడు నేను ఇచ్చినటువంటి డాటా, సో దాని యొక్క రేటింగ్ ఉంది, ఇక్కడ రేటింగ్ ఉంది, దాని యొక్క ప్రైస్ ఉంది. ఓకే, దీన్ని బేస్ చేసుకొని ఏది బెస్ట్ అని మనం చెప్పగలమా యాజ్ ఎ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఎనీవన్ కెన్ ట్రై టు గెస్? నో, వీ కాంట్. ఇలా మనం ప్రెడిక్ట్ చేయలేం ఏది బెస్ట్ అని. అదే ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈవెన్ మీరు 5 స్టార్స్ అయినా వీ కాంట్ ప్రెడిక్ట్. ఇక్కడ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏందో చెప్పాను, బెస్ట్ యూటిలిటీ. సో దీనికంటే ఇంకొక ఆప్షన్ కావాల్సి ఉంటుంది, అది ఏంటి అని అంటే డ్యూరేషన్. మనం దాన్ని ఎంత కాలం యూజ్ చేస్తాము అనే దాని మీద మనం పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఎస్, డన్. సో ఫస్ట్ థింగ్, నేను ఒక 1000 అవర్స్ ని ఒక ఏసీని యూజ్ చేసుకోవాలనుకుంటున్నా. ఎస్, సో 1000 అవర్స్. ఓకే, డన్. అండ్ దాని తర్వాత ఓకే, వెయిట్ ఎ సెకండ్. ఇప్పుడు మైండ్ థింక్ ఇన్వాల్వ్ అవుతుంది. ఏంటి అంటే ఇప్పుడు 3 స్టార్ రేటింగ్ ఉంది కదా, అది 1 అవర్ రన్ చేయాలంటే అగైన్ టెల్లింగ్, 3 స్టార్ రేటింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం 1 అవర్ రన్ చేయాలంటే దానికి 5 రూపీస్ చార్జ్ చేస్తుంది. అదే 5 రూపీస్, ఇక్కడ 5 రూపీస్, ఇది 3 స్టార్కి. అదే 5 స్టార్ ఏదైతే మనకు ఏసీ ఉందో అది మనం 1 అవర్ రన్ చేయడానికి ఓన్లీ 1 రూపీ, 1 రూపీ పడుతుంది. అంటే ఎలక్ట్రిసిటీ అంటే కరెంట్ యొక్క ఛార్జెస్ గురించి డిస్కస్ చేస్తున్నా. ఇక్కడ 3 స్టార్ ఉన్నటువంటి ఏసీ ఏదైతే ఉందో నేను దాన్ని 1 అవర్ దాన్ని రన్ చేసినప్పుడు నాకు 1 అవర్కి అది 5 రూపీస్ పడుతుంది. అదే నేను 5 స్టార్ ఏసీ ఏదైతే ఉంటుందో దాన్ని నేను 1 అవర్ రన్ చేసినప్పుడు అన్ని 1 రూపీ పడుతుంది. సో నౌ మీరు చెప్పండి, విచ్ వన్ ఇస్ బెస్ట్ వన్? విచ్ వన్ ఇస్ బెస్ట్ వన్? 15,000. 15,000 is best one. Anyone? Mahesh, economy student, and remaining members. 5 star ratings. 5 star rating is best one. 5 star rating. Yes. Yeah, దాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనము ఏది బెస్ట్ అదే ఎకానమీ పాయింట్ ఆఫ్ లో మనం డిస్కస్ చేయాలి అని అంటే ఇక్కడ మనం మైండ్ గా కన్సిడర్ చేస్తుంది మనం దాన్ని ఎంత కాలం పాటు రన్ చేస్తాం, యూజ్ చేస్తాం, దాన్ని బట్టే దీనికి మనం కొనాల్సి ఉంటుంది. ఎస్, దాన్ని చూద్దాం. ఇక్కడ నేను 1000 అవర్స్ పాటు నేను ఏసీని యూజ్ ఏసీని యూజ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కేసు చూసుకుంటే ఇక్కడ 1000 రూపీస్, దాని యొక్క ప్రైస్ వచ్చేసి ఫస్ట్ కేసులో మనకు 1000 రూపీస్, దాని యొక్క ప్రైస్ 1000 రూపీస్. ఇక్కడ వన్ అవర్ ని యూజ్ చేస్తే నాకు ఎంత ప్రైస్ పడుతుంది? ఇక్కడ 1 అవర్ యూజ్ చేస్తే ఏసీని, ఫస్ట్ ఏసీ గురించి మాట్లాడుతున్నాను, టక్ ఏసీ గురించి. అది నేను 1 అవర్ పాటు యూజ్ చేస్తే నాకు ఎంత ఛార్జ్ అవుతుంది? 5 rupees. ఎస్, 5 రూపీస్ ఛార్జ్ అవుతుంది, రైట్? 5 రూపీస్. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్.
1 rupee into, sorry, it's not 1 rupee, it's 5 rupees. 5 rupees. Just give me a second. డిస్ప్లే అవుతుందా కరెక్ట్గా? ఎస్ 5 రూపీస్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి దాని ప్రైస్ వచ్చేసి 15,000 రూపీస్. బట్ ఇది 1 అవర్ మనం దాన్ని యూజ్ చేసుకుంటే ఓన్లీ 1 రూపీ. డన్. ఇప్పుడు నేను 1000 అవర్స్ పాటు యూజ్ చేస్తున్నా, రైట్? సో 5 into 1000 రూపీస్. ఇక్కడ నా యొక్క డ్యూరేషన్ వచ్చేసి ఫస్ట్ కేస్ గురించి డిస్కస్ చేస్తున్నా. ఫస్ట్ కేస్ లో నేను 1000 అవర్స్ పాటు యూజ్ చేస్తున్నా. సో 1 అవర్ కలిపి నాకు 5 రూపీస్ పడుతుంది. కాబట్టి 5 into 1000 రూపీస్ విచ్ ఇస్ ఈక్వల్ టు 5,000. అండ్ స్టార్టింగ్ లో దాన్ని ఏసీ కొనడానికి నాకు 10,000 అయింది. సో 10,000 నౌ 10,000 రూపీస్ ప్లస్ 5,000 టోటల్ గా ఇక్కడ నాకు 15,000 రూపీస్ పడుతుంది. ఫస్ట్ ఏసీ కేసు ఏదైతే ఉందో దానికి 15 రూపీస్ ఛార్జ్ అవుతుంది. డన్. ఇప్పుడు సెకండ్ ఏసీ గురించి డిస్కస్ చేద్దాం. దాని యొక్క ప్రైస్ వచ్చేసి మనకి ఎంత పడిందంటే స్టార్టింగ్ లో పర్చేస్ చేసేటప్పుడు మనకు 15,000 రూపీస్ పడింది. బట్ దీన్ని 1 అవర్ పాటు యూజ్ చేస్తే మనకు 1 రూపీ మాత్రమే ఛార్జ్ అవుతుంది. సో 1 అవర్ ఇంటూ నేను ఎన్ని అవర్స్ పాటు యూజ్ చేస్తాను, 1000 అవర్స్ పాటు యూజ్ చేస్తాను. దెన్ 1000 into 1 దట్ ఈస్ ఈక్వల్ టు 1000 రూపీస్, రైట్? సో 15,000 పర్చేసింగ్ ప్రైస్, దాని తర్వాత ఎలక్ట్రిసిటీ వచ్చేసి నాకు 1000 రూపీస్. సో టోటల్ గా 16,000. ఇక్కడ ఎంత డిఫరెన్స్ వస్తుంది మనకు? 1K. 1000 రూపీస్ అనేది డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి యాజ్ ఎకానమిస్ట్ గా విచ్ వన్ ఇస్ బెస్ట్ వన్? ఫస్ట్ వన్ 3 స్టార్ ఉన్నటువంటిది బెస్టా, లేదు అంటే 5 స్టార్ ఉన్నటువంటిది బెస్టా? 3 star AC is best. ఎస్. ఎందుకంటే అది మనకు తక్కువ ప్రైస్ లోనే నేను యూజ్ చేసేది ఓన్లీ 1000 అవర్స్ పాటు మాత్రమే యూజ్ చేస్తా. సో నాకు ఇక్కడ 1000 అవర్స్ పాటు యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు 1000 రూపీస్ సేవ్ అవుతుంది. సో ఫర్ ఫస్ట్ కండిషన్ లో ఫస్ట్ కేస్ లో మనకు 3 స్టార్ ఏసీ అనేది బెస్ట్ వన్. దాన్ని సెలెక్ట్ చేసుకోవడం, దాన్ని పర్చేస్ చేయడం అనేది బెస్ట్ వన్. ఇప్పుడు నేను సెకండ్ కేసు డిస్కస్ చేస్తాను. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. ఇప్పుడు నేను సెకండ్ కేసు గురించి డిస్కస్ చేస్తా. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. యప్. ఇప్పుడు నేను సెకండ్ కేసులో ఫస్ట్ కేసులో వచ్చి 1000 అవర్స్ పాటు నేను ఏసీ యూజ్ చేస్తా. బట్ సెకండ్ కేసులో వచ్చేసి 2000 అవర్స్ పాటు నేను ఏసీని యూజ్ చేయడం జరుగుతుంది, రైట్? ఇప్పుడు ఫస్ట్ ఏసీ యొక్క ప్రైస్ వచ్చేసి ఎంత? 10,000 రూపీస్. అండ్ సెకండ్ ఏసీ యొక్క ప్రైస్ వచ్చేసి నాకు ఎంత? 15,000. 5 స్టార్ యొక్క ఏసీ యొక్క ప్రైస్. డన్. అండ్ అడిషనల్లీ ఇక్కడ ఎన్ని అవర్స్ పాటు యూజ్ చేస్తున్నా? 2000 అవర్స్. ఫస్ట్ ఏసీ ఏదే మనకు 3 స్టార్ రేటింగ్ ఉందో దాన్ని మనం యూజ్ చేస్తే 1 అవర్కి ఎంత ఛార్జ్ అవుతుంది అక్కడ గైస్? ఎంత ఛార్జ్ అవుతుంది? 5 rupees. 5 rupees. 5 rupees charge out. Now you guys tell me that 1000 into 5 that is equal to the how much? 10,000. సో మనకు 10,000 రూపీస్ అవుతుంది. దాని యొక్క ఎలక్ట్రిసిటీ ప్రైస్ వచ్చి 10,000 రూపీస్. నౌ దాన్ని పర్చేస్ చేయడానికి పర్చేస్ చేసినప్పుడు నాకు ఎంత పడింది? 10,000 రూపీస్. దాన్ని యూజ్ చేసి దాని యొక్క ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ వచ్చి 10,000. టోటల్ గా చూసుకుంటే 10,000 నాకు 20K అంటే 20,000 రూపీస్ అవుతుంది. ఫస్ట్ ఏసీ 3 స్టార్ ఏసీ. 3 స్టార్ ఏసీని నేను పర్చేస్ చేసి యూజ్ చేస్తే నాకు అయ్యేటువంటి ఖర్చు వచ్చేసి నాకు 20,000. ఇప్పుడు మనము 5 స్టార్ ఏసీ గురించి డిస్కస్ చేద్దాం. 5 స్టార్ ఏసీ పర్చేస్ చేయడానికి నాకు ఎంత పడింది? 15,000 రూపీస్ పడింది. డన్. ఇప్పుడు నేను 2000 అవర్స్ పాటు యూజ్ చేస్తున్నా. బట్ పర్ అవర్ ఎంత పడుతుంది నాకు? ఓన్లీ 1 రూపీ, రైట్? సో 2000 రూపీస్.
స్టార్టింగ్ లో నేను 15,000 రూపీస్ కి పర్చేస్ చేశాను, దాన్ని మెయింటెనెన్స్ చేయడానికి తన ఎలక్ట్రిసిటీ వచ్చేసి నాకు 2,000 రూపీస్. సో టోటల్ గా 15 ప్లస్ 2,000 ఎంత పడుతుంది? 17,000. 17,000. సో ఎంత గ్యాప్ వస్తుంది? 3K గ్యాప్ అనేది వస్తుంది. 3K gap. సో ఇప్పుడు మీరు చెప్పండి, విచ్ వన్ ఇస్ బెస్ట్ వన్ ఇన్ సెకండ్ కేస్ లో తీసుకుంటే? 5 star is best one. Yes, 5 star AC is the best one. సో ఎకానమీ అనేది బెస్ట్ యూటిలిటీ గురించి చెప్తుంది. సో ఇక్కడ మైండ్ గా చూసుకుంటే డ్యూరేషన్ ఆఫ్ ది టైం బట్టి 5 స్టారా లేదంటే 3 స్టార్ అనేది పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా దేన్ని డిస్కస్ చేస్తుంది? రైట్, ఇక్కడ మైక్రో ఎకానమీ డిస్కస్ చేస్తుందా లేదంటే మైక్రో ఎకానమీ డిస్కస్ చేస్తుందా? అంతా Macro economy. macro economy కాదు, now we are discussing about micro economy, right? So micro economy discussion. ఇప్పుడు నేను మొత్తం మన ఇండియాకి మొత్తం ఏసీ కొనట్లేదు, అదే నా ఇండివిజువల్ కొంటున్నాను, రైట్? అర్థమవుతుందా? ఇండివిజువల్ గా నేను ఏసీ పర్చేస్ చేస్తున్నాను. సో నేను ఇప్పుడు డిస్కస్ చేస్తుంది కూడా మైక్రో ఎకానమీ గురించి, మైక్రో ఎకానమీ ఎగ్జాంపుల్ గురించి డిస్కస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయేటువంటి సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మ్యాక్రో ఎకానమీకి సంబంధించినటువంటిది. మ్యాక్రో ఎకానమీ. సో మ్యాక్రో ఎకనామిక్స్ గురించి ఏం డీల్ చేస్తుందంటే ఇది బ్రాడ్ కాన్సెప్ట్, రైట్? బ్రాడ్ కాన్సెప్ట్ ఇన్ సెన్స్ ఏంటి అని అంటే ఆల్ ఓవర్ ఇండియా వైజ్ గా, ఫర్ ఎగ్జాంపుల్ జీడిపి గురించి కావచ్చు, ఇన్ఫ్లేషన్ గురించి కావచ్చు, ఈ కాన్సెప్ట్ ని ఇది డిస్కస్ చేస్తుంది. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి సేమ్ ఏసీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మీలో ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ అనే పర్సన్ ఉన్నారు, నాకు తెలియదు, బట్ సురేష్ అనే పర్సన్ ఉంటే, ఇప్పుడు సురేష్ అనే పర్సన్ జాయింట్ సెక్రటరీ ఆఫ్ ది ఫైనాన్స్ కమిషన్. సో ఫైనాన్స్ ఏదైతే మనకు డిపార్ట్మెంట్ ఉంటుందో, అంటే ఫైనాన్స్ మినిస్ట్రీకి సంబంధించి, ఏదైతే ఫైనాన్స్ కమిషన్ సంబంధించి ఒక జాయింట్ సెక్రటరీ ఆఫ్ ది ఫైనాన్స్ అనుకున్నాం. అగైన్ టెల్లింగ్ సురేష్ ఈజ్ ఏ జాయింట్ సెక్రటరీ ఆఫ్ ది ఫైనాన్స్. ఇప్పుడు సురేష్ ఏం చేస్తారంటే మన ఇండియాలో ఏవైతే గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయో వాటన్నిటికీ సమ్మర్ లో ఏసీ ఫిక్స్ చేయాల్సినటువంటి డ్యూటీ తనదే, దానికి బడ్జెట్ ఫిక్స్ చేయాలా. ఇప్పుడు ఇప్పుడు యాజ్ ఏ ఇండివిజువల్ గా ఉంటే నేను నాకు అంటే ఇందాక చెప్పినటువంటి కాన్సెప్ట్ బేస్ మీద మనం రన్ అవ్వాల్సి ఉంటుంది. ఇండివిజువల్ గా స్టార్టింగ్ నేను చెప్పాను కదా, బెస్ట్ యూటిలిటీ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో 5 స్టారా లేదంటే 3 స్టారా దాని ఒక ప్రైస్ బట్టి మూవ్ అవుతున్నాం, రైట్? బట్ కమింగ్ టు దట్, ఇప్పుడు నేను మ్యాక్రో ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్ ఓవర్ ఇండియా వైజ్ గా థింక్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే నేను మ్యాక్రో ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు నేను ఎకానమీకి సంబంధించి మ్యాక్రో ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఏసీ పర్చేస్ చేయాలంటే ఇప్పుడు నేను కన్సిడర్ చేసినటువంటి పాయింట్స్ ఏంటి అంటే ఇక్కడ నాకు జీడిపి, ఇండియా యొక్క జీడిపి గురించి కన్సిడర్ చేయాలి, అండ్ దాంతో పాటుగా ఎంప్లాయ్మెంట్ రేట్ కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కావచ్చు, ఆల్ థింగ్స్ ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టుగా నేను ట్రాన్స్పోర్ట్ కాస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏసీస్ ఉన్నాయి కదా, ఏసీ అనేది నేను ఇండియాలో పర్చేస్ చేయటం అనుకో, నాకు ఇక్కడ టూ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఇండియా ఏసీ అనేది ఆప్షన్ ఉంది, తర్వాత యూరోప్ లో ఉన్నటువంటి ఏసీ ఆప్షన్ ఉంది. ఇప్పుడు నేను ఏది పర్చేస్ చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఏ థింగ్స్ ఆలోచిస్తానంటే జీడిపి గురించి థింక్ చేస్తాను. దాంతో పాటుగా ఒకవేళ నేను యూరోప్ నుంచి పర్చేస్ చేయాలంటే అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ ఏదైతే అవుతుందో, దాంతో పాటు ట్రాన్స్పోర్ట్ ఏదైతే అవుతుందో దాని యొక్క ఛార్జెస్ గురించి కూడా నేను థింక్ చేయాల్సి ఉంటుంది, రైట్? ఇవన్నీ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. మాకేం టెల్లింగ్ యాజ్ ఏ ఇండివిజువల్ గా ఎప్పుడైతే మైక్రో ఎకనామీ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు అది ఇండివిజువల్ పర్స్పెక్టివ్ లో మనం ఆలోచించాల్సి ఉంటుంది. సో నా ఇండివిజువల్ గా నా ప్రైజెస్ గురించి నాకు ఏదైతే బెస్ట్ యూటిలిటీ ఉంటుందో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నేను థింక్ చేయాల్సి ఉంటుంది. బట్ కమింగ్ టు దట్ మ్యాక్రో ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఏసీస్ ని పర్చేస్ చేయాలి, అక్కడ నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఇండియన్ ఏసీ ఒకటి ఉంది, తర్వాత యూరోప్ ఏసీ ఉంది. ఈ 2 ఏసీస్ ని పర్చేస్ చేసినప్పుడు డైరెక్ట్ గా నేను నాకు ఓకే ప్రైస్ తక్కువ ఉంది, టైం డ్యూరేషన్, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేయను, ఇండివిజువల్ గా థింక్ చేయను. నేను థింక్ చేయాల్సింది ఏంటి అంటే నా ఇండియన్ ఎకానమీ పాయింట్ ఆఫ్, నా కంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఎంత జీడిపి ఉంది, రైట్? సో నాకు మన ఇండియాలో ఎంత ఎంప్లాయ్మెంట్ ఉంది, ఒకవేళ నేను యూరోప్ నుంచి పర్చేస్ చేస్తే లేదంటే ట్రాన్స్పోర్ట్ చేస్తే నాకు ఎంత ప్రైస్ అనేది డిఫరెన్స్ వస్తుంది, నాకు ఎంత ప్రైస్ పడుతుంది. సో ఈ ఆల్ థింగ్స్ ని కన్సిడర్ చేస్తే ఇక్కడ నేను ఏసీని పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మైన్ కాన్సెప్ట్ అనమాట మైక్రో ఎకానమీకి మ్యాక్రో ఎకానమీకి. అర్థమైందా మీ అందరికి? మైక్రో ఎకానమీ అండ్ మైక్రో ఎకానమీ అర్థమైనా? ఇస్ ఇట్ క్లియర్?
If it is clear, I am going to start the positive and normative economics యొక్క classification start చేస్తాను. లేదు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే I am going to clear. If you guys having any doubt regarding this macro and micro economy, కింద కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. Sir, I have a doubt. Yeah, if you have a doubt, mention in my I will explain. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే దాన్ని మీకు ఏ డౌట్ ఉంది? అశ్విత మైక్రో ఎకానమీ ఇక్కడ ఏం లేదు. Turn off your mic. నెక్స్ట్ టైం నుంచి నేను క్వశ్చన్ అడగను, దానివల్ల ఇక్కడ మైక్స్ ఆన్ చేస్తున్నారు, డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. ఏదైనా ఉంటే నా కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఓకే, యా. సో ఇక్కడ అశ్విత ఇక్కడ ఏం లేదు, అండ్ ప్రవీణ్ ఐమ్ అగైన్ రిపీటింగ్ ది టాపిక్. సింపుల్ గా చూసుకుంటే ఇక్కడ నేను 2 టాపిక్స్ డిస్కస్ చేస్తున్నా. ఒకటి వచ్చేసేసి మైక్రో అండ్ దాని తర్వాత మ్యాక్రో. ఎప్పుడైతే మైక్రో ఎకానమీ గురించి లేదంటే మ్యాక్రో ఎకానమీ గురించి మనం డిస్కస్ చేస్తున్నామో, మెయిన్ గా మైక్రో ఎకానమీ ఏం చెప్తుందంటే ఒక ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేస్తుంది. ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రవీణ్ రెడ్డి ఇస్ దే. సో ప్రవీణ్ రెడ్డి ఒక ఏసీని కొనాలి అని అంటే నీ యొక్క ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు థింక్ చేస్తావు. నువ్వు దాన్ని ఎంతకాలం పాటు యూజ్ చేస్తావు, దానికి ఎంత ప్రైస్ ఉంది, దానికి ఏ రేటింగ్ ఉందని నీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే థింక్ చేస్తావు. నువ్వు దాన్ని ఎలా కన్సప్షన్ చేస్తావు, ఓకే, దాని ఎంత పాటు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే థింక్ చేస్తావు. మైక్రో ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఓన్లీ ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే, నీ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే థింక్ చేస్తావు. ఇప్పుడు ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ గురించి కావచ్చు, లేదంటే ఆ తెలంగాణ స్టేట్ గురించి కావచ్చు, లేదంటే ఢిల్లీ స్టేట్ గురించి వచ్చి పడుకున్నా. ఏం నాకు తెలియదు, వచ్చినప్పటి నుంచి లేడా సతీష్. నా మాట హ్యాపీగా పడుకోవాలి. ఈ క్లాసెస్ అన్ని సెట్ అవ్ పడుకో. డన్. మైక్రో అండ్ మైక్రో ఎకానమీ వస్తే, సో మైక్రో ఎకానమీ విచ్ ఇస్ డీలింగ్ యాజ్ ద ఇండివిజువల్, రైట్? సో ఇండివిజువల్ గా డీల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏసీ కొనాలి అని అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే థింక్ చేస్తా. పక్కనోడి గురించో, అంటే పక్క వాళ్ళ ఇంట్లో మనీ ఉన్నాయా లేదా, లేదంటే వాళ్ళ ఇంట్లో ఏసీ ఉందా లేదా, లేదంటే తెలంగాణ స్టేట్ లో ఏసీస్ ఉన్నాయా లేదా, లేదంటే ఢిల్లీలో ఏసీస్ ఉన్నాయా లేదా, నేను వాటి గురించి నేను థింక్ చేయను. నా ఇండివిజువల్ గా నాతో మనీ ఉందా లేదా, నేను దాన్ని ఎంతకాలం పాటు యూజ్ చేస్తాను అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండివిజువల్ గా మాత్రమే థింక్ చేస్తా. ఇలా ఇండివిజువల్ గా ఒక పర్సన్ కి సంబంధించి మాత్రమే థింక్ చేసేదాన్ని మైక్రో ఎకనామిక్స్ అంటారు. అదే మ్యాక్రో ఎకనామిక్స్ వస్తే ఇది కంప్లీట్ గా ఇండివిజువల్ మాత్రం కాదు, ఇట్స్ అ బ్రాడ్ కాన్సెప్ట్, రైట్? చాలా బ్రాడ్ గా ఈ కాన్సెప్ట్ అనేది డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జామ్ టెలిస్కోప్ అని చెప్పాను. ఇక్కడ మ్యాక్రో ఎకానమీ ఏంటి అని అంటే ఇక్కడ నువ్వు నీ పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేయవు, కంప్లీట్ గా ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫైనాన్స్ మినిస్టర్ అవుతానో, లేదంటే నువ్వు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అవుతానో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అనుకున్నాం, లేదంటే ఏవియేషన్ మినిస్టర్ అనుకున్నాం. ఇప్పుడు నువ్వు ఫ్లైట్స్ ని పర్చేస్ చేయాలనుకున్నావు, లేదంటే ఫ్లైట్స్ సంబంధించిన ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలనుకుంటున్నావు. ఇప్పుడు ఎలాంటి ఫ్లైట్స్ పెట్టాలి, ఎలాంటి కాస్ట్ లో పెట్టాలి, లేదంటే ఎన్ని ఫ్లైట్స్ నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేయాలనేది నీకు నచ్చినట్లు నువ్వు చేయలేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏవియేషన్ మినిస్టర్ అనుకున్నాం, లేదంటే నీకు సంబంధించిన ఒక ఫ్లైట్ సంబంధించినటువంటి సంథింగ్ ఏదైనా ఒక మినిస్ట్రీకి సంబంధించిన పర్సన్ అనుకున్నావు. నువ్వు ఒక ఏవియేషన్ మినిస్టర్ అయినప్పుడు నువ్వు ఒక ఫ్లైట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడమో, లేదంటే సంథింగ్ నువ్వు ఒక అప్రూవల్ ఇవ్వాలనుకుంటే నువ్వు ఫస్ట్ ఏం చేస్తావు అంటే, ఓకే నీకు ఏవియేషన్ మినిస్టర్ కాబట్టి నాకు ఫ్లైట్స్ అంటే ఇష్టం, నాకు ఆ కలర్ అంటే ఇష్టం, లేదంటే నాకు ఆ సైజ్ లో ఉన్నటువంటి ఫ్లైట్స్ అంటే ఇష్టం, అలానే నువ్వు అన్ని ఆర్డర్ చేయవు, అలానే వాటన్నిటికీ ఆర్డర్ పాస్ చేయవు, సైన్ చేయవు, అప్రూవల్ ఇవ్వవు. ఇక్కడ నువ్వు ఏం చేస్తావు అంటే యాజ్ ఎ పర్సన్ గా, ఎస్పెషలీ యాజ్ ఎ మైక్రో ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు వాడికి అప్రూవల్ ఇవ్వాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఏవియేషన్ మినిస్టర్ గా నువ్వు ఏదైనా ఒకటి ఆ ఫ్లైట్స్ ని కావచ్చు సంథింగ్ నువ్వు వాటిని పర్చేజ్ చేయాలన్నప్పుడు, లేదంటే దానికి అప్రూవల్ ఇవ్వాలన్నప్పుడు నువ్వు థింక్ చేసేటువంటి పాయింట్ ఏంటి అంటే, మన ఇండియాకి సంబంధించినటువంటి బడ్జెట్ అంతా నథింగ్ బట్ జీడిపి ఎంత ఉంది, రైట్? ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది,
ఓకే. ఇప్పుడు దాన్ని ఒకవేళ మన ఇండియాలో పర్చేస్ చేయాలంటే ఎంత, ఒక ఫ్లైట్‌ని మన ఇండియాలో పర్చేస్ చేయాలంటే మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఎంత పడుతుంది? అదే మనం వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే ఎంత ప్రైస్ పడుతుంది? ఇలా నువ్వు డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈవెన్ నువ్వు మన ఇండియాలో ఎంత ఇన్‌ఫ్లేషన్ రన్ అవుతుంది, ఇవన్నీ నువ్వు కన్సిడర్ చేసిన తర్వాతనే నువ్వు ఏవియేషన్ మినిస్టర్‌గా దానికి సంబంధించి సైన్ చేస్తావో, లేదంటే వాటిని ఇంపోర్ట్ చేసుకుంటావో, ఎక్స్‌పోర్ట్ చేసుకుంటావో ఇవన్నీ థింక్ చేస్తావు. ఇక్కడ మైండ్ పాయింట్ ఏంటి అనంటే టు బి ఫైనల్‌గా చెప్పాలి అనంటే మైక్రో ఎకానమీ డీల్ చేసినప్పుడు యాజ్ ఇండివిజువల్‌గా నా ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏసీ కొనాలన్నప్పుడు నా ఇంట్లో నాకు డబ్బు ఉన్నాయా లేదా, నేను దాన్ని ఎంత కాలం పాటు వాడతాననే పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఇండివిజువల్‌గా సింగిల్ పర్సన్‌గా నేను ఆలోచిస్తా. అదే మ్యాక్రో ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఏం చేస్తానంటే ఒకవేళ నేను ఏసీ పర్చేస్ చేయాలి అన్నప్పుడు త్రూఅవుట్ ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఇండివిజువల్ కాదు, అది మొత్తం మన ఇండియాలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ లో కావచ్చు, లేదంటే హాస్పిటల్స్ లో కావచ్చు, ఏసీని ఫిక్స్ చేయాలన్నప్పుడు నేను థింక్ చేసేది ఏంటి అంటే మన ఇండియా ఒక జీడిపి ఎంత ఉంది, మన ఇండియాలో ఏమైనా ఇన్ఫ్లేషన్ రన్ అవుతుందా, ఓకే మన ఇండియాలో ఏమైనా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉందా, సో ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాతనే నేను అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అంత పాజిటివ్ రెస్పాన్స్ లేకపోతే నేను 1000 ఏసీ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఓవర్ ఇండియాలో 10,000 ఏసీస్ బదులు 5,000 ఏసీస్ మాత్రం అప్రూవల్ ఇస్తా. సో ఇలా ఆల్ పాయింట్స్ ని కన్సిడర్ చేసుకుని మనము డిసిజన్ తీసుకోవాల్సి ఉంటుంది. యాజ్ ఎ ఇండివిజువల్ అయినప్పుడు మైక్రో ఎకానమీ డీల్ చేస్తుంది, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ, కంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ, లార్జ్ గ్రూప్ పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేస్తుంది అంటే దాన్ని మైక్రో ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ, మైక్రో ఎకానమీ డీల్ చేస్తుంది. సో అశ్విత అండ్ ప్రవీణ్ రెడ్డి అర్థమైన టాపిక్? Am I clear? Done. Now let's move to the next topic. Positive versus normative economics. Positive versus normative economics. Done. ఇక్కడ మనకు పాజిటివ్ అంటే మీరు అనుకున్నట్టు మనకి పాజిటివ్ నెగిటివ్ అలా ఉంటాయి కదా. సో అంటే పాజిటివ్ అంటే ఒక గుడ్ వైబ్, నెగిటివ్ అంటే ఒక బ్యాడ్ వైబ్ అలాంటిది కాదు కదా. ఎకనామిక్ టర్మ్స్ లో డిఫరెంట్, వాటిని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, ఎవరైనా ఐడియా ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పాజిటివ్ అండ్ నార్మేటివ్ ఎకనామిక్స్ అంటే? ఎనీవన్? ఈవెన్ అడగడం కన్నా మైక్ ఆన్ చేస్తారా, చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం, నేను చెప్తాను. ఇక్కడ పాజిటివ్ ఎకనామిక్స్ అంటే సెన్స్ ఏంటంటే పాజిటివ్ ఎకనామిక్స్ అనేది ద స్టేట్మెంట్ ఆఫ్ వన్ ఆఫ్ ది స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ఏంటి? పాజిటివ్ స్టేట్మెంట్స్ ఆర్ విచ్ మీన్ టు ది డిస్క్రైబ్స్ అండ్ ఎక్స్ప్లెయిన్స్ ది ఆర్ ప్రెడిక్ట్ ఎకనామిక్ ఈవెంట్స్. సో చెప్పడం కన్నా మీకు రాస్తే బెస్ట్ ఉంటుంది. యూ గైస్ ఆర్ ఆల్సో రైట్ డౌన్. పాజిటివ్ ఎకనామిక్స్ ఆర్ స్టేట్మెంట్ positive economics or statements mean to or that mean to describes or explain or predict economic events. Or these are facts and verifiable. See, ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను.
ఫస్ట్ పాజిటివ్ ఎకనామిక్స్ వర్సెస్ నార్మేటివ్ ఎకనామిక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇందులో పాజిటివ్ ఎకనామిక్స్ ఏంటి అని అంటే ఇది వన్ ఆఫ్ ది స్టేట్మెంట్. ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్ అనమాట. అసలు ఈ పాజిటివ్ స్టేట్మెంట్ ఏంటి అని అంటే అసలు ఇది ఏం చెప్తుందంటే ఈ యొక్క పాజిటివ్ స్టేట్మెంట్ విచ్ డిస్క్రైబ్స్ which going to describe or explain or predict economic events. ఈ యొక్క పాజిటివ్ ఎకనామిక్స్ ఏం చేస్తుందంటే ఏవైతే మనకు పాజిటివ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్క్రైబ్ చేస్తుంది, అలాగే వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అలాగే వాటిని ప్రెడిక్ట్ చేస్తుంది. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఈ స్టేట్మెంట్స్ కావచ్చు లేదా డిస్క్రైబ్ చేయడం ఎక్స్ప్లెయిన్ వేటి ఏం చేస్తుంది అంటే ఎకనామిక్ ఈవెంట్స్ ని డిస్క్రైబ్ చేయడం అన్నా ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నా ప్రెడిక్ట్ చేస్తుంది అనమాట. ఇది పాజిటివ్ ఎకనామిక్స్. అండ్ అసలుకి ఈ యొక్క పాజిటివ్ ఎకనామిక్స్ లో చూసుకుంటే ఇవి సింపుల్ గా చెప్పాలంటే స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్స్. ఫస్ట్ వన్ పాజిటివ్ ఎకనామిక్స్ అంటే ఏంటి అని అంటే స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్స్. వీటిని ఎగ్జాంపుల్ ఇస్తా మీకు అర్థమవుతుంది. ఫస్ట్ దీన్ని అర్థం చేసుకోండి, డెఫినేషన్. అండ్ ఈ పాజిటివ్ ఎకనామిక్స్ ని మనం ఇందాక చెప్పండి స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ విచ్ ఆర్ వెరిఫైయబుల్. I'm again telling verifiable. Are you guys understanding? Positive economics అనేది statement of facts and also verifiable. Done? Okay. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఇస్తే అర్థమవుతుంది. దానికి ఎగ్జాంపుల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ రూరల్ గా చూసుకున్నా లేదంటే అర్బన్ వైజ్ గా చూసుకున్నా. రూరల్ గా చూసుకుంటే జస్ట్ 3.9, అర్బన్ వైజ్ గా చూసుకుంటే 6.7%. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వాడు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనము రూరల్ వైజ్ గా చూసుకుంటే 3.9 ఉంది, తర్వాత అర్బన్ వైజ్ గా చూసుకుంటే 6.7 ఉంది. ఇక్కడ మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ ఊరికే లైక్ ఎక్స్ప్లెయిన్ వితౌట్ ఎనీ వెరిఫై చేయకుండా ఈ అన్ఎంప్లాయ్మెంట్ గురించి వెరిఫై చేయకుండా డైరెక్ట్ గా డిస్కస్ చేయట్లేదు. ఇక్కడ నేను అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఇక్కడ 3.9 ఉందని చెప్తున్నా, తర్వాత 6.7 ఉందని చెప్తున్నా. ఇవన్నీ చెప్పడానికి రీజన్ ఏంటి అంటే మన ఆల్ ఓవర్ ఇండియాలో నేను ఏం చేస్తానంటే వాటిని వెరిఫై చేయడం జరిగింది, అక్కడ స్టడీ చేయడం జరిగింది. ఆ స్టడీ చేసిన తర్వాతనే ఇక్కడ ఒక రీసెర్చ్ చేసిన తర్వాతనే ఒక డేటా బయటకు రావడం జరిగింది. అదే రూరల్ వైజ్ గా అన్ఎంప్లాయ్మెంట్ చూసుకుంటే 3.9, అర్బన్ వైజ్ గా చూసుకుంటే 6.7 ఉంది. ఇక్కడ ఏం చేసామంటే డాటాని వెరిఫై చేయడం జరిగింది, వెరిఫై చేయడం జరిగింది. తర్వాత స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్. ఎస్, ఇది ఫ్యాక్ట్ అనమాట. ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ గా రూరల్ వైజ్ గా 3.9 అండ్ అర్బన్ వైజ్ గా చూసుకుంటే 6.7 అనేది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది ఇండియాలో. ఇది ఫ్యాక్ట్ అనమాట. సో ఇలాంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటి స్టేట్మెంట్స్ మనం ఏమంటున్నాం అంటే పాజిటివ్ ఎకనామిక్స్ అంటున్నాం. డన్. సో అర్థమైందా? ఇప్పుడు దీనికన్నా బెస్ట్ గా అర్థం అవ్వాలంటే నార్మేటివ్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నార్మేటివ్స్? నార్మేటివ్స్ అంటే ఏంటి అని అంటే ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్. గుర్తుపెట్టుకోండి, ఇది గుడ్ ఆర్ బ్యాడ్, గుడ్ ఆర్ బ్యాడ్. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క నార్మేటివ్ ఎకనామిక్స్ లో చూసుకుంటే స్టేట్మెంట్ ఆఫ్ ఒపీనియన్. యు గైస్ ఆర్ ట్రై టు రైట్ డౌన్ స్టేట్మెంట్ ఆఫ్ ఒపీనియన్. అండ్ సెకండ్ వన్ నాన్ వెరిఫైయబుల్. నాన్ వెరిఫైయబుల్. ఇక్కడ 2 కండిషన్ చూస్తున్నాం. ఫస్ట్ వన్ లో పాజిటివ్ ఎకనామిక్స్ లో చూసుకుంటే ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో అవి ఫ్యాక్ట్స్ బేస్డ్ అయినటువంటివి. తర్వాత ఆ స్టేట్మెంట్స్ అన్ని వెరిఫై చేస్తాం, అందుకే దాన్ని పాజిటివ్ ఎకనామిక్స్ అంటున్నాం. కమింగ్ టు దట్ నార్మేటివ్ ఎకనామిక్స్ లో చూసుకుంటే ఇది గుడ్ ఆర్ బ్యాడ్. నార్మేటివ్ ఎకనామిక్స్ అనేవి గుడ్ ఆర్ బ్యాడ్. అండ్ ఇక్కడ మైండ్ గా చూసుకుంటే 2 పాయింట్స్ ఉన్నాయి మైండ్ గా. ఒకటి స్టేట్మెంట్ ఆఫ్ ఒపీనియన్. ఇక్కడ స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్ కాదు, ఇక్కడ మైండ్ గా చూసుకుంటే వర్డ్ చేంజ్ చేయాలి. స్టేట్మెంట్ ఆఫ్ ఒపీనియన్. జస్ట్ వెయిట్ సెకండ్. యా, స్టేట్మెంట్ ఆఫ్ statement of opinion. And coming to the second one,
నాన్ వెరిఫైయబుల్. దీనికి ఎగ్జాంపుల్ ఇస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా ఇస్ వెరీ హై. దీనికి ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా ఇస్ వెరీ హై. ఇక్కడ మనం ఎటువంటి వెరిఫై చేయలేదు, స్టేట్మెంట్ ని వెరిఫై చేయలేదు, అండ్ దానికంటే ఒక నంబర్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఇన్ఫ్లేషన్ ఎంత ఉందో చెప్పడం లేదు. ఇక్కడ మనం ఎప్పుడైతే పాజిటివ్ ఎకనామిక్స్ లో చూసుకుంటే అక్కడ ఒకటి నంబర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చూస్తే ఎంప్లాయ్మెంట్ రేట్ కావచ్చు, లేదంటే మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ ఎంత రేట్ లో ఉంది, రైట్, ఒక నంబర్ అంటూ వస్తుంది. ఎందుకంటే అక్కడ వెరిఫై చేశారు, స్టడీ చేశారు, దాని తర్వాత ఒక నంబర్ వచ్చింది, ఒక రిపోర్ట్ వచ్చింది. బట్ కమింగ్ టు దట్ నార్మేటివ్స్ లో చూసుకుంటే ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్. ఇక్కడ ఎటువంటి స్టేట్మెంట్ వెరిఫై లేదు, జస్ట్ ఒక ఒపీనియన్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉంది, ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చాలా ఎక్కువగా ఉంది, జస్ట్ ఒక స్టేట్మెంట్ ఆఫ్ ఒపీనియన్ మాత్రమే, అది ఎలాంటి వెరిఫై చేయలేదు. సో అలాంటి వాటిని, అలాంటి ఎకనామిక్స్ మనము నార్మేటివ్ ఎకనామిక్స్ అంటున్నాం. సో అర్థమైందా పాజిటివ్ ఎకనామిక్స్ కి తర్వాత నార్మేటివ్ ఎకనామిక్స్ కి డిఫరెన్స్ ఏంటో? ఇస్ ఇట్ క్లియర్? పాజిటివ్ ఎకనామిక్స్ లో చూసుకుంటే టూ థింగ్స్ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెరిఫై చేయడం జరిగింది, వెరిఫైబుల్ గా ఉన్నాయి ఇన్ పాజిటివ్ ఎకనామిక్స్ లో. అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ ఇస్ ఫ్యాక్ట్స్, ఫ్యాక్ట్ బేస్ అయినటువంటిది ఇక్కడ స్టడీ చేస్తుంది ఎకనామిక్స్ లో. దట్స్ నోన్ యాజ్ పాజిటివ్ ఎకనామిక్స్. బట్ కమింగ్ టు దట్ నార్మేటివ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నార్మేటివ్ వర్డ్ అనేది మనకు నార్మ్స్ నుంచి వచ్చింది. ఓకే, ఈ నార్మేటివ్ అంటే నథింగ్ బట్ గుడ్ ఆర్ బ్యాడ్. ఇప్పుడు ఇక్కడ స్టేట్మెంట్ ఆఫ్ ఒపీనియన్ మాత్రమే, అక్కడ ఎటువంటి వెరిఫైబుల్ డాటా లేదు. అర్థమైందా? సో ఇఫ్ యు గైస్ హ్యావింగ్ ఎనీ డౌట్ నా కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఇస్ ఇట్ క్లియర్? ఓన్లీ ఫ్యూ మెంబర్స్ ఆన్ రెస్పాండింగ్, వాట్ అబౌట్ అదర్స్? ఏంటి క్రికెట్ లో బిజీగా ఉన్నారా, లేదంటే టైం అయిందని నిద్రపోతున్నారా ఏంటి? చెప్పండి, అలా ఉంటే క్లాస్ బంద్ చేసి మనం కూడా క్రికెట్ జాయిన్ అవుదాం. Is it clear, right? So shall I move to the next topic? Yeah. Done. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఇందాక చెప్పినట్టుగానే. ఒకసారి అంటే నెక్స్ట్ టాపిక్ వెళ్ళే ముందు సో ఇందాక మనం డిస్కస్ చేస్తాం కదా పాజిటివ్ ఎకనామిక్స్ కి నార్మేటివ్ ఎకనామిక్స్ కి. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ వచ్చి ఇండియాలో 5% వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి ఇది పాజిటివ్, నేను స్టేట్మెంట్ చెప్తాను. వెయిట్ అ సెకండ్. సో కామెంట్ బాక్స్ లో ఎంటర్ అవుతా. నౌ యూ గైస్ టెల్ మీ దట్, ఎవ్రీ వన్ రెస్పాండ్. నేను కొన్ని స్టేట్మెంట్ చెప్తా, అది పాజిటివ్ స్టేట్మెంట్, ఐ మీన్ పాజిటివ్ ఎకనామిక్స్ కింద వస్తుందా లేదంటే నార్మేటివ్ ఎకనామిక్స్ కింద వస్తుందా చెప్పండి. నౌ యూ గైస్ టెల్ మీ దట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ ఇండియా ఇస్ 5%. మీరు చెప్పండి ఇప్పుడు ఇది పాజిటివ్ ఎకనామిక్స్ కింద వస్తుందా లేదంటే నార్మేటివ్ ఎకనామిక్స్ కింద వస్తుందా? ఎవ్రీ వన్ ఫాస్ట్. Is it comes under the positive economics or else normative economics? I'm again repeating the question. Unemployment rate in India is 5%. Everyone kindly respond fast. Yes, Pawan. సాత్విక, ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఫస్ట్ దీనికి ఆన్సర్ వచ్చేసి పాజిటివ్ ఎకనామిక్స్. సి ఎందుకు ఇది పాజిటివ్ ఎకనామిక్స్ కింద వస్తుందంటే ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ ఇండియా 5% అంటున్నారు. ఆ 5% అడుగు చెప్పట్లేదు, అక్కడ దాని రీసెర్చ్ జరిగింది, నథింగ్ బట్ స్టడీ జరిగింది. ఒక రిపోర్ట్ స్టడీ జరిగిన తర్వాత ఒక రిపోర్ట్ వచ్చింది, ఆ రిపోర్ట్ వచ్చింది కాబట్టి మన ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది 5% ఉందని చెప్తున్నారు అనమాట. దెన్ ఇస్ అ పాజిటివ్. నౌ యూ గైస్ టెల్ మీ దాట్ అనదర్ ఎగ్జాంపుల్, ఇది పాజిటివా లేదంటే ఐ మీన్ నార్మేటివా చెప్పండి. యా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ ఫోకస్ ఆన్ అన్ఎంప్లాయ్మెంట్. ఐమ్ అగైన్ రిపీటింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ ఫోకస్ ఆన్ అన్ఎంప్లాయ్మెంట్. నౌ యూ గైస్ టెల్ మీ దట్ దిస్ స్టేట్మెంట్ కమ్స్ అండర్ ది పాజిటివ్ ఎకనామిక్స్ ఆర్ ఎల్స్ నార్మేటివ్ ఎకనామిక్స్. I'm again repeating, government of India should focus on unemployment rate or else unemployment. Is it normative or positive? వేరే వాళ్ళు చెప్పారని దాన్ని మీరు సేమ్ ఫార్మేట్ లో కింద కవి చేయకండి. మీ ఒపీనియన్ ఒకవేళ కరెక్ట్ అయినా రాంగ్ అయినా, ఇక్కడ మీరు కరెక్ట్ అయితే ఎవరు మీకు గిఫ్ట్స్ ఇవ్వరు, అదే అప్రిషియేట్ చేయరు. ఎస్, యూ కెన్ అప్రిషియేట్ దాట్ బట్ యూ కాంట్ గివ్ ఎనీ గిఫ్ట్స్.
ఒకవేళ రాంగ్ అయితే ఇక్కడ మీరు కొట్టరు, రైట్? సో మీ యొక్క ఒపీనియన్ మాత్రమే చెప్పండి. కింద అందరూ కమెంట్ చేస్తున్నారని మీరు కూడా సేమ్ చేస్తే దర్ ఇస్ నో యూస్. సో నౌ యూ గైస్ టెల్ మీ దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ focus on unemployment rate or else unemployment. So now you guys tell me that is it positive economics or is normative economics? Yes, Pawan, you're correct. Is it normative economics? ఎందుకంటే ఒక ఒపీనియన్ మాత్రమే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ మీద ఫోకస్ చేయాలి అంటారు. అది నా ఒపీనియన్ కావచ్చు, లేదా సమ్మన్ ఒపీనియన్ కావచ్చు, లేదా సమ్మన్ ఎకనామిక్స్ ఒక ఒపీనియన్ కావచ్చు. And now you guys tell me that another example, free healthcare will increase government expenditure by 5%. Now I'm again repeating. You guys tell me that whether it is positive economics or else normative economics. I'm again repeating the example. Free healthcare will increase the government expenditure by 5%. Now you guys tell me that is it positive or else normative? It's absolutely the positive. The fact-based statement and verifiable. And last one, you guys tell me that healthcare should be free in India. So now you guys tell me that is it positive or else normative? Another example I'm giving, healthcare should be free in India. Is it positive or else normative? నేను కూడా చెప్తా లైక్ మన ఇండియాలో ప్రెసెంట్ ఎల్పిజి చాలా ఫ్రీగా దొరుకుతున్నాయి అంట. దట్స్ మై ఒపీనియన్ ఓన్లీ, బట్ ఇట్స్ నాట్ ఎనీ వెరిఫైబుల్, రైట్? It's not a positive, it's a normative economics. Mallikarjuna, it's not a positive, it's a normative. Okay? Mallikarjuna, Praveen Reddy and Akila, it's not at all positive, it's a normative. Okay? Because it's not verified, right? Because నేను చెప్తా ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో మన ఇండియాలో ప్రెసెంట్ అందరికీ ఫ్రీ ఎల్పిజి ఇస్తున్నారని చెప్తా. Is it positive or else normative? It's absolutely normative, right? Because of there is no evidence here. It's not verified. So that's why ఇందాక చెప్పినట్టుగానే healthcare should be free అంటే is only normative economics. Okay, done. Is it clear? Shall I move to the next topic? Time and then okay, done. Okay, done. So 11 o'clock class conclude chesta. You guys don't worry. Yeah, you 10 minutes. Yeah, ఇప్పుడు మైక్రో ఎకనామిక్స్ గురించి ఇందాక డిస్కస్ చేశాం కదా. జస్ట్ మనం ఒకసారి మీకు డీటెయిల్గా చెప్పేసి నెక్స్ట్ మూవ్ అవుతాం. ఇక్కడ మైక్రో ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే, సో am I going to think about of Indian point of view? You guys tell me that. Now I'm going to think about or else if I want to take any decision, is individual గా డిసిజన్ తీసుకుంటానా లేదంటే లైక్ బ్రాడ్ కాన్సెప్ట్ తో మన ఆల్ ఓవర్ ఇండియా వైజ్ గా తీసుకుంటానా? See, micro economics is small point of view, right? It's completely individual. So now individual గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకంటే ఒక ఫార్మ్ ఉంది, అంటే ఒక కంపెనీ ఉంది, లేదంటే నాకు ఒక ఇండస్ట్రీ ఉంది, లేదంటే చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. సో ఇవన్నీ కమ్స్ అండర్ ది మైక్రో ఎకనామిక్స్ కింద వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కన్జ్యూమర్స్ ఆల్సో కమ్స్ అండర్ ది మైక్రో ఎకనామిక్స్ కింద వస్తాయి. డన్. ఇప్పుడు కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ లో థింక్ చేస్తాం. కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ లో థింక్ చేస్తే ఇప్పుడు మనకంటూ ఒక స్కార్సిటీ క్రియేట్ అయింది. నథింగ్ బట్ ఒక లిమిటెడ్ సోర్సెస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి. ఇప్పుడు నేను అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే నేను ఏం చేయాల్సి ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను, I have only one apple, right? So but there are 2 members are there. So now నేను ఏం చేయాలంటే ఇద్దరికి దాన్ని షేర్ చేయాలి. But now what I'm going to do that? Now I'm going to do that rationing. అంటే లిమిటెడ్ గా డిస్ట్రిబ్యూట్ చేయడం అనమాట. లిమిటెడ్ గా ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయడం సేమ్ క్వాంటిటీని. సేమ్ క్వాంటిటీ కాదు, లిమిటెడ్ క్వాంటిటీని డిస్ట్రిబ్యూట్ చేయడం. ఐఎమ్ సారీ ఫర్ దాట్. లిమిటెడ్ క్వాంటిటీ ఏదైతే ఉంటుందో సింగిల్ యాపిల్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేసి ఆ లిమిటెడ్ క్వాంటిటీని డిస్ట్రిబ్యూట్ చేయడం.
దాన్నే మనం రేషనింగ్ అంటున్నాం. సో ఇక్కడ కన్స్యూమర్ పాయింట్ ఆఫ్ లో నేను ఏం చేస్తున్నా అంటే మాక్సిమం యూటిలిటీ అట్ లోయెస్ట్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చా. నేను యాజ్ ఏ ఇండివిజువల్ గా ఒక ఏసీని పర్చేస్ చేస్తున్నప్పుడు నేను ఏం థింక్ చేస్తాను, మాక్సిమం యూటిలిటీ అట్ ఎక్కడ లోయెస్ట్ ప్రైస్, రైట్? అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా యొక్క మనీ బడ్జెట్ బేస్ చేసుకొని, లేదు అంటే నేను దాన్ని ఎంత హౌ లాంగ్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దట్ ఏసీ దాన్ని బేస్ చేసుకొని నేను మాక్సిమం ఫర్ ఎగ్జాంపుల్ కన్జ్యూమర్స్, మనం కన్జ్యూమర్స్ ఇన్ సెన్స్ ఏంటంటే వీఆర్ ఆల్ కన్జ్యూమర్స్, రైట్? మనం రైస్ కావచ్చు, వీట్ కావచ్చు, వాటర్ కావచ్చు, వాటర్ ఆఫ్ దట్ ఏవైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉంటాయో ఇవి మీరు కార్, బైక్స్ ఇవన్నీ మనం యూటిలైజ్ చేసుకుంటాం. సో యూటిలైజ్ చేసుకున్నాం కాబట్టి మనం అందరూ కన్జ్యూమర్స్. సో యాజ్ ఎ కన్జ్యూమర్ గా మనం ఏం థింక్ చేస్తామనంటే వాట్ వీఆర్ గోయింగ్ టు థింక్ దట్ మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది యాజ్ అ మైక్రో ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మనకి ఏదైనా బెస్ట్ క్వాలిటీ ఉండేది అట్ లోయెస్ట్ ప్రైస్ లో ఏదైతే ఉంటుందో దాన్ని యాజ్ ఎ కన్జ్యూమర్ గా మనం దాన్ని పర్చేస్ చేస్తాం, దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ 2 products ఆర్ దేర్. అవి 2 బెస్ట్ క్వాలిటీస్ లో ఉన్నాయి. కానీ ఒకటి వచ్చేసి దానికి 10 రూపీస్ ప్రైస్ ఉంది, ఇంకో దానికి 15 రూపీస్ ఉంది. యాజ్ ఏ కన్జ్యూమర్ గా నేను ఏం చేస్తానంటే తక్కువ ప్రైస్ ఉన్నది మాత్రమే పర్చేస్ చేయడానికి ట్రై చేస్తా. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ గోయింగ్ టు సేమ్ డూ లైక్ దట్. ఓకే, యాజ్ ఎ కన్జ్యూమర్ గా మనం ఏం చేస్తామంటే యూ గైస్ విచ్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇవన్నీ కాన్సెప్ట్స్ గైస్. సో మీరు ప్రతిదీ అండర్స్టాండ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాజ్ ఏ కన్జ్యూమర్ గా నేను ఏం చేస్తానంటే మాక్సిమం యూటిలిటీ అట్ ఏ లోయెస్ట్ కాస్ట్, అనే పాయింట్ లో థింక్ చేస్తాను యాజ్ ఎ కన్జ్యూమర్ గా. బట్ అదే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కన్జ్యూమర్ గా కాకుండా యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా థింక్ చేస్తే, ఇప్పుడు నాకంటూ ఒక రీస్టార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. ఓకే, నేను బుక్స్ ని సేల్ చేస్తా. మన అంటూ రీస్టార్ట్ యూపీఎస్సీలో లేదంటే రీస్టార్ట్ బుక్ సంబంధించినటువంటి ఒక యూనిట్ ఉంది అనుకుందాం. దీంట్లో బుక్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. నౌ ఐఎమ్ ఏ ప్రొడ్యూసర్. సో యాజ్ అ ప్రొడ్యూసర్ గా నేను కూడా సేమ్ రేషనింగ్ చేస్తా, బట్ నేను ఏం క్రియేట్ మైన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ దట్ మాక్సిమం యూటిలిటీ అట్ లోయెస్ట్ ప్రైస్ లో చూస్తానా లేదంటే మాక్సిమం ప్రాఫిట్ చూస్తానా? యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఐఎమ్ గోయింగ్ టు థింక్ అబౌట్ ఇట్ మాక్సిమం ప్రాఫిట్స్. నా యొక్క బుక్స్ ని సేల్ చేస్తే ఏ ప్రైస్ కి సేల్ చేస్తే నాకు ఎంత బెస్ట్ గా ఆర్డర్స్ వస్తాయి, నాకు ఎంత బెస్ట్ గా ప్రాఫిట్స్ వస్తాయనే పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేస్తా. బికాస్ ఐఎమ్ ఏ ప్రొడ్యూసర్ నాట్ ఏ కన్స్యూమర్, రైట్? సో యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా రేషనల్ గా నేను థింక్ చేస్తే మాక్సిమం ప్రాఫిట్స్ ని థింక్ చేస్తాను. మాక్సిమం ప్రాఫిట్స్ ని థింక్ చేస్తాను. దెన్ సి ఇక్కడ కన్స్యూమర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్ అనే వాళ్ళు 2 చిల్డ్రన్స్ ఆఫ్ ఎకానమీ. సో కన్స్యూమర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ వీళ్ళు ఎకానమీకి 2 చిల్డ్రన్స్ వాళ్ళు అనమాట. బట్ పేరెంట్ ఎవరు అంటే గవర్నమెంట్ ఈజ్ ఎ పేరెంట్. ఇక్కడ మిడిల్లో గవర్నమెంట్ అనేది ఈజ్ ఎ పేరెంట్. చిల్డ్రన్ ఎవరు? కన్స్యూమర్, ప్రొడ్యూసర్ అనే వాళ్ళు చిల్డ్రన్ అయితే మిడిల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు పేరెంట్. సో పేరెంట్ ఎవరంటే ఇక్కడ గవర్నమెంట్ ఈజ్ ఎ పేరెంట్. సో అర్థమైందా కాన్సెప్ట్? నౌ సో లాస్ట్ వన్. సో ఇంకా టైం ఎంత ఉంది? ఒక 5 minutes ఐఎమ్ గోయింగ్ టు కంప్లీట్ ఇట్. సో ఇంకా కొన్ని కీ టర్మ్స్ ఉన్నాయి, వాటి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. యా, సో ఇంతవరకు నేను చెప్తూనే ఉన్నా స్కార్సిటీ అంటున్నా. సో స్కార్సిటీ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో కొన్ని టర్మ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం, కీ టర్మ్స్ గురించి. అందులో ఫస్ట్ వన్ స్కార్సిటీ గురించి నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్. స్కార్సిటీ అంటే ఇప్పుడు మీరు చెప్పండి, మీకు ఇంతవరకు ఆల్రెడీ డిస్కస్ చేస్తాం కదా. స్కార్సిటీ అంటే ఏంటి అంటే సింపుల్ గా ఫటాఫట్ శ్వాసగా చెప్పండి. 5 minutes మాత్రమే ఉంది. Limited sources of Availability of yes, thus. So simply limited factor of production. You guys are trying to write down limited
factors of production, it's called as scarcity. Then scarcity ke best example nowadays we are all guys are facing like shortage of cylinders, right? LPG cylinders గురించి మనం scarcity face చేస్తున్నాం. ఇంకా దానికి some other example ఇవ్వాలి అనుకుంటే ఫుడ్ స్కార్సిటీ ఇన్ ఆఫ్రికా, లేదు అనుకుంటే ఢిల్లీలో చూసుకుంటే మనకు క్లీన్ ఎయిర్ యొక్క స్కార్సిటీ ఉంది. ఐఎమ్ నాట్ డిస్కసింగ్ అబౌట్ బ్రీతింగ్ ఎయిర్, ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ క్లీన్ ఎయిర్. క్లీన్ ఎయిర్ కి బ్రీతింగ్ ఎయిర్ కి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఢిల్లీలో మనకు క్లీన్ ఎయిర్ యొక్క షార్టేజ్ ఉంది. సో దట్స్ వీఆర్ కాలింగ్ యాజ్ స్కార్సిటీ ఆఫ్ ది క్లీన్ ఎయిర్ ఇన్ ఢిల్లీ. అండ్ దాని తర్వాత ఐఫోన్ స్కార్సిటీ ఉంది, రైట్? సో స్కార్సిటీ ఉంది కాబట్టి ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనకు మార్కెట్ లో స్కార్సిటీ ఇంక్రీజ్ అవుతుందో, ఒక గూడ్స్ పైన, ఒక ఎకనామిక్ గూడ్స్ మీద స్కార్సిటీ ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటికల్ గా డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందరికి నేను ఎందుకు ఎల్పిజి అంటున్నా అంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ అని అవుతుంది కాబట్టి ప్రెసెంట్ ఎల్పిజి సిలిండర్స్ యొక్క స్కార్సిటీ చాలా ఎక్కువ ఉంది, రైట్? సో ఎందుకు స్కార్సిటీ ఇంక్రీజ్ అవుతుంది అని అంటే దాని యొక్క షార్టేజ్ చాలా తక్కువ ఉంది. చాలా షార్టేజ్ ఎక్కువ ఉంది, షార్టేజ్ అంటే చాలా ఎక్కువ ఉంది అనమాట. వాటి యొక్క అవైలబిలిటీ మనకు చాలా మనకు వస్తున్నాం. మన ఇండియాకి ప్రెసెంట్ ఎల్పిజి సిలిండర్స్ అనేది రావట్లేదు. సో షార్టేజ్ అంటే చాలా ఎక్కువ ఉంది. సో ఎప్పుడైతే మనకు షార్టేజ్ అనేది క్రియేట్ అవుతుందో లిమిటెడ్ సోర్సెస్ అనేది క్రియేట్ అవుతాయి ఇక్కడ. సో ఎల్పిజి సిలిండర్స్ యొక్క లిమిటెడ్ అవైలబిలిటీ ఉంది ఇప్పుడు. సార్ నా ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు సోర్స్ అనేది జస్ట్ గివ్ మీ సెకండ్, యా ఇది ఎల్పిజి సిలిండర్ అనుకున్నాం, రైట్? సో ఈ యొక్క ఎల్పిజి సిలిండర్ యొక్క ఏంది హ్యూమన్ లాగా వచ్చింది, ఇట్స్ ఓకే, నో వరీస్, డన్. ఓకే, ఈ ఎల్పిజి సిలిండర్ యొక్క అవైలబిలిటీ అనేది మనకు చాలా తక్కువ ఉంది. సో టిప్ కొడితే మనకు ఓన్లీ 10 అనుకుందాం, జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. కానీ ఇక్కడ వీటి యొక్క నీడ్స్ అండ్ వాంట్స్ మనకైతే హ్యూమన్ గా ఉన్నారు, దాదాపుగా 100 పీపుల్ ఉన్నారు. సో నౌ చూసుకుంటే ఎప్పుడైతే ఒక సోర్స్ యొక్క ఒక గూడ్స్ అండ్ ఒక ప్రోడక్ట్ యొక్క అవైలబిలిటీ అనేది తగ్గితే, నథింగ్ బట్ వాటి యొక్క స్కార్సిటీ అనేది ఇంక్రీజ్ అయితే వాటి యొక్క ప్రైస్ అనేది ఆటోమేటికల్ గా ఇంక్రీజ్ అవుతుంది మార్కెట్ లో. సో ఒకప్పుడు బ్లాక్ లో మన సిలిండర్స్ కొనాలి అని అంటే ఎక్స్ట్రా నార్మల్ ప్రైస్ మీద 100 రూపీస్ 150 200 రూపీస్ ఇస్తే బ్లాక్ లో వచ్చేది అనమాట. నౌ బ్లాక్ లో కొనాలంటే ఫస్ట్ అవైలబుల్ గా లేవు బ్లాక్ లో కూడా. ఒకవేళ కొనాలి అంటే 2000 3000 5000 10,000 ఇచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అలా తీసుకుంటున్నారు బయట. సో బికాస్ ఇక్కడ ఏంటి అంటే స్కార్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే మనకు స్కార్సిటీ అనేది, సో ఎస్ నథింగ్ బట్ స్కార్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందో ఇది ఏం చేస్తుందంటే దాని యొక్క డిమాండ్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. డిమాండ్, ఓకే. సో ప్రతి ఒక్కరికి కావాలా, ఉన్నది 10 సిలిండర్స్ మాత్రం, 10 ఎల్పిజి సిలిండర్స్ మాత్రమే ఉన్నాయి. బట్ వాడికి డిమాండ్ 100 పీపుల్ కి రిక్వైర్మెంట్ ఉంది. రిక్వైర్మెంట్ నథింగ్ బట్ నీడ్స్ అండ్ వాంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇట్స్ లైక్ ఈ సిచ్యువేషన్ లో చూసుకుంటే ఇది మనకు ఒక బేసిక్ నీడ్ అయిపోతుంది. సో ఇట్స్ నాట్ ఎ వాంట్, ఇట్స్ ఎ నీడ్ అవుతుంది ప్రెసెంట్. సర్వైవల్ అంటే అంటే మోస్ట్లీ అది అంత పెద్ద కాదు. ఇవే మనము స్టవ్స్ డిఫరెంట్ లైక్ కట్టెలు పొయ్యి అలాంటివి యూజ్ చేసుకుంటాం, మనం కుక్ చేసుకోవచ్చు. బట్ ఒక బేసిక్ నీడ్ లాంటిదే కన్సిడర్ చేసుకుంటాం. సో బట్ కాబట్టి ఆటోమేటికల్ గా వీటి డిమాండ్ మనకు ఆటోమేటికల్ గా ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే డిమాండ్ ఇంక్రీజ్ అవుతుందో ప్రైస్ అనేది తగ్గుతుందా ఇంక్రీజ్ అవుతుందా? ప్రైస్ గోయింగ్ టు డిక్రీజ్ ఆర్ ఎల్స్ ఇంక్రీజ్? ఆటోమేటికల్లీ వాటి యొక్క ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఓకే, సో నౌ ఇప్పుడు ఒక రీజియన్ లో కావచ్చు, ఎస్పెషల్లీ ఇండియాలో ఇప్పుడు మనకి ఏంటంటే సిలిండర్స్ యొక్క అవైలబిలిటీ అనేది డిక్రీజ్ అయ్యింది. ఓకే, అవైలబుల్ గా లేవు, వాడి యొక్క డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ వాడి యొక్క ప్రైజెస్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి. నౌ ఎకనామిక్స్ అనేది ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది ఈ ప్రాబ్లమ్ ని రిజాల్వ్ చేయడానికి. సో అప్పుడు మన గవర్నమెంట్ ఏం చేస్తుందనంటే ఇప్పుడు రేషనింగ్ చేయడం జరుగుతుంది. నౌ ద పాయింట్ ఈజ్ ఎంటర్ హియర్, రేషనింగ్. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఒకప్పుడు మనకు సిలిండర్స్ అనేది విత్ ఇన్ 2 days అవైలబుల్ గా బుక్ చేసిన వెంటనే వస్తే 10 days అవుతుంది. ఓకే, ఇప్పుడు 10 days లో చాలా లిమిటెడ్ గా, అంటే ఇప్పుడు 10 days వస్తుందంటే ప్రతి ఒక్కరు లిమిటెడ్ గా ఇస్తుంది అనమాట గవర్నమెంట్. సో ఇలా డిస్ట్రిబ్యూషన్ చేసేది చాలా లిమిటెడ్ గా చేస్తుంది. ఎందుకనంటే రేషనింగ్ చేయాలి, ఈ స్కార్సిటీ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని రిజాల్వ్ చేయాలి అనే వైజ్ గా గవర్నమెంట్ వర్క్ చేస్తుంది. ఓకే, సో నౌ రేషనింగ్ ఇస్ ఇన్వాల్వ్ బికాస్ రేషనింగ్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది, ఇక్కడ ప్రాబ్లమ్ ని రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. సో ఆర్ యూ గైస్ గెటింగ్ మై పాయింట్? యా, సో ఇది. సో ఫైనలీ ఐఎమ్ గోయింగ్ టు కన్క్లూడ్ దిస్ సెషన్. సో స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి, లేదంటే సెషన్ ని కన్క్లూడ్ చేద్దాం.
Yep. No doubts. Step 1. Any doubt? Mansa. Okay. అశ్విత నోట్స్ ఏం రాయద్దు, జస్ట్ యూపీఎస్సీ వరకు అలానే ఉంటారు. ఓకే, జస్ట్ క్లాస్ అయితే అలానే ఉంటారు. సో ఖచ్చితంగా నోట్స్ రాయాలమ్మా. సో నోట్స్ రాస్తేనే మనం ఏం చదువుతున్నామో తెలుస్తుంది. స్టార్టింగ్ శ్రద్ధగా చెప్తున్నది నోట్స్ రాయాలనేది. సో ఇంకొకటి, ఒకవేళ మీకు స్టార్టింగ్ లో బిగినర్స్ కదా, నోట్స్ స్టార్టింగ్ కొంచెం ప్రాబ్లమాటిక్ ఉంటుంది. సో వాట్ ఐమ్ గోయింగ్ టు టెల్ దట్, సో నేను రాసినటువంటి నోట్స్ ఉంటుంది కదా, నా నోట్స్ ఉంటుంది కదా, రేపు నేను మార్నింగ్ అప్డేట్ చేస్తాను. ఓకే, మీరు ఒకవేళ మీరు ఇంకోటి ఏంటి అంటే, నేను ఇక్కడ యాజ్ అ మెంటర్ గా నోట్ షేర్ చేస్తాను కదా అని దానికోసం వెయిట్ చేయకండి. ఓకే, జస్ట్ అది రెఫరెన్స్ కోసం మాత్రమే చూసుకోండి. ఏదైనా పాయింట్స్ ఉంటే యాడ్ చేసుకోండి. సో రెస్ట్ ఆఫ్ ది మొత్తం మీరు క్లాస్ చెప్పగా రన్నింగ్ నోట్స్ రాసుకుంటే బెస్ట్ గా ఉంటుంది. బట్ నేను నోట్ షేర్ చేస్తాను, నా నోట్ చేస్తాను, మార్నింగ్ షేర్ చేస్తాను. ఓకే, yes Aswita, good. అఖిల జస్ట్ నేను ఓన్లీ టెక్స్ట్ ఫార్మేట్ లో ప్రిలిమ్స్ సంబంధించిన సిలబస్ పెట్టడం జరిగింది. సో అదొక్కటి మాత్రం చూసుకోండి. ఓకే, ఓకే మహేష్, ఇంకా టైం ఉంది. టుమారో క్లాస్ లో డిస్కస్ చేద్దాం ఫ్రీ అండ్ ఎకనామిక్ రూట్స్ గురించి. డోంట్ గో బియాండ్ ఇట్. సో ఇస్ ఇట్ క్లియర్? అండ్ స్మాల్ రిక్వెస్ట్, సో నెక్స్ట్ టైం నుంచి మీరు ఎకనామిక్ క్లాసెస్కి అటెండ్ అయ్యేటప్పుడు సో మీరు డిన్నర్ చేసిన తర్వాత అటెండ్ అవ్వండి. ఓకే, డన్. సో ఓకే, సో నో డౌట్స్. అండ్ ఫైనలీ స్టిల్ ఇది ఫస్ట్ క్లాస్ కదా,